ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎందుకు అనేటువంటి ప్రశ్న ఈరోజు సమాజంలో చాలా గట్టిగా వినబడుతున్నటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు ఎందుకు, యేసుక్రీస్తే ఎందుకు చాలామంది అడుగుతున్న ప్రశ్న అదే. మనకేమైనా దేవుళ్ళు కరువా, దేవతల కరువా? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కదా, మరి మళ్ళీ యేసుక్రీస్తునే ఆయన్ని తీసుకొచ్చి ఎందుకు మీరు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన్ని నమ్మాల్సిన అవసరతే ఉంది, ఆయన నమ్మమని బోధించాల్సిన అవసరతే ఉంది, ఆయన వైపు చూడమని బోధించాల్సిన అవసరతే ఉంది. చాలామంది ఎందుకు ఆయన వైపు తిరుగుతున్నారు, ఆయన తట్టు తిరుగుతున్నారు అని ఈనాటి ప్రశ్న కాదు. 2000 సంవత్సరాలుగా ప్రతి తరంలో కొందరు సంధిస్తున్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్న. యేసుక్రీస్తు ఎందుకు అని అడిగి తెలుసుకోవటం తప్పులేదు, యేసుక్రీస్తు ఎందుకు అని నేర్చుకోవటం తప్పులేదు, యేసుక్రీస్తు ఎందుకు అని పరిశీలించడం కూడా తప్పులేదు. కానీ యేసుక్రీస్తు అవసరం లేదు అనే దురుద్దేశంతో మాట్లాడడం మాత్రమే తప్పు. ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ఎందుకు అనే ప్రశ్న రావడం మంచిదే, అది మంచి ఉద్దేశంతో వస్తే. కానీ చెడు ఉద్దేశంతో వచ్చినప్పుడు ఆ చెడు ఉద్దేశం ఏదైతే ఉందో అది మంచిని అంగీకరించనివ్వదు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? మనసులో ముందే ఫిక్స్ అయిపోయి నేను చెడ్డోడిని అనుకుని మీరు ఈ సభకు వచ్చారనుకోండి, నేను ఏం చెప్పినా మీకు ఎలా కనబడుతుంది? చెడ్డగానే కనబడుతుంది. ఇంక నేను మీకు నచ్చలేదు, నేనే మీకు నచ్చలేనప్పుడు నేను ఏం చెప్పినా మీకు నచ్చదు, అంతే కదా. బేసిక్గా నా మీద ఇష్టం లేకుండా మీరు ఇక్కడికి వచ్చారు. ఎవరో ఒక ఆయన వస్తున్నాడట, సేవకుడు, ఆయన మాకు నచ్చడు, ఆయన బోధ మాకు నచ్చదు, ఆయన ఏం చెప్పినా మాకు నచ్చడు, అయినా కూడా ఈ సభకు వెళ్ళాల్సి వస్తుంది, తప్పక వెళ్తున్నాం. ఎవరో పాస్టర్ గారు ఇన్వైట్ చేశారు కాబట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వచ్చాం. కానీ ఆ బోధించే బోధకుడు అంటే మాత్రం మాకు కడుపు మంట, మాకు నచ్చడతను అనే భావజాలంతో మీరు ఇక్కడికి వచ్చారు అనుకోండి. కాసేపు మీకు నేను ఏం బోధించినా ఎలా ఉంటుంది చెప్పండి? ఇష్టం ఉండదు, అది ఎక్కదు, మీ బుర్రకెక్కదు. అది బూడిదలో పోసిన పన్నీరే. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? అంతే కదా, అంతా బూడిదలో పోసిన పన్నీరే. నేను ఎంతసేపు ఇక్కడ మాట్లాడినా, నేను ఎంత గొంతు చించుకున్నా, నేను ఎంత విలువైన విషయాలు చెప్పినా, నేను ఎన్ని ఉన్నతమైన విషయాలు చెప్పినా ఒక్కటి కూడా మీ బుర్రలోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే బేసిక్గా నేనంటే మీకు ఇష్టం లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి. అదే నేనంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, నేను ఏది చెప్పినా మీకు నచ్చేస్తుంది. చివరికి నేను అబద్ధాలు చెప్పినా మీకు నచ్చేస్తుంది, నేను కల్పనా కథలు చెప్పినా మీకు నచ్చేస్తుంది. ఒక అరగంటో గంటో నేను సొంత విషయాలు, సోది విషయాలు చెప్పేసి వెళ్ళిపోయినా, అబ్బా ఆయన చాలా బాగా చెప్తారండి అంటారు. ఈ రెండూ మంచివి కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఒక విషయాన్ని గురించి మనం పరిశీలించేటప్పుడు, ఒక విషయాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు, అది ముఖ్యంగా దైవ సంబంధమైన విషయం అయినప్పుడు, దేవుని వాక్య సంబంధమైన విషయం అయినప్పుడు, ఒక వ్యక్తి మీద ప్రేమతోనో ఒక వ్యక్తి మీద ద్వేషంతోనో ఆ వాక్యాన్ని చూడకూడదు. మరి ఎలా చూడాలనుకుంటున్నారు వాక్యాన్ని? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం జాగ్రత్తగా. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు బెరయ అనే ప్రాంతానికి. సహోదరుల చేత సాగనంపబడిన వారు, అనగా సంఘము వారిని పంపిస్తోంది. బెరయ అనే ప్రాంతానికి వెళ్ళారు వాళ్ళు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు అనగా బెరయలోని వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారట. దేవుడు వ్రాయించాడన్నమాట. బెరయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు, దేవుని పిల్లలు, తెస్సలోనిక అనే ప్రాంతంలో, తెస్సలోనిక అనే పట్టణంలో ఉన్న దేవుని పిల్లల కంటే కూడా ఎవరట? వీళ్ళు గనులై ఉన్నారట. గనులు అన్న మాట ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? పరిశుద్ధాత్ముడు రాయించాడు ఆ మాట. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, దేవుడు మనల్ని గనులు అని ఎప్పుడు అంటాడంటే, నువ్వు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అండవు, అబ్బా గనుడండి ఈ ప్రాంతంలో వీడు అని అండవు. దేవుడు అండవు, మనుషులు అంటారు. మనుషులు అంటారు మిమ్మల్ని, భలే సంపాదించేసిందండి, భలే సంపాదించేసాడండి మనుషులు అంటారు. దేవుడు అండవు. నువ్వు ఎక్కువ భూములు కొనేసావు అనుకో, గనుడు అని మనుషులు అంటే అనొచ్చు, ల్యాండ్ లార్డ్, లైను అని మనుషులు అంటే అనొచ్చు, కానీ దేవుడు అండు. నువ్వు ఎక్కువ బంగారం పోగేసేసావు అనుకో, బంగారం, ఏంటి బంగారాలు, మనుషులు నిన్ను గనులు అనొచ్చు, గనురాలు అనొచ్చు, కానీ దేవుడు అండు. దేవుడు నీ వెండిని చూసో, నీ బంగారం చూసో, నీ ఆస్తి చూసో, నీ అంతస్తు చూసో, నీ పదవి చూసో, నీ చదువు చూసో, నీ ఉద్యోగం చూసో, నీ వ్యాపారం చూసో నిన్ను ఘనుడు ఘనురాలు అని అన్నాడు. మరి దేవుడు ఒక మనిషిని ఘనుడు లేదా ఘనురాలు అనాలంటే వాళ్ళలో ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా?
దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆసక్తి, దేవుణ్ణి ఎరగాలన్న ఆసక్తి. ఎందుకు దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు, ఎందుకు దేవుని ఎరగాలనుకుంటున్నావు అని అంటే ఒకే ఒక సమాధానం రావాలి, నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను, అందుకే ఆయనను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బండి నడపాలనుకున్నాడే బండి నేర్చుకోవాలనుకుంటాడు కదా. కారు నడపాలనుకున్నాడే, డ్రైవర్గా మారాలనుకున్నాడే కారు ఏం చేయాలనుకుంటాడు, నేర్చుకోవాలనుకుంటాడు కదా. మంచి మార్కులు సంపాదించాలనుకున్నాడే పుస్తకాలు పట్టుకుని బాగా చదివి నేర్చుకుని పరీక్షల్లో పాస్ అవ్వాలనుకుంటాడు, మంచి మార్కులు సంపాదించాలనుకుంటాడు. అలాగే ఎవరు దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నారో వారు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారు, దేవుని రాజ్యాన్ని చేరాలనుకుంటున్నారు, దేవుని యందు సంతోషించాలనుకుంటున్నారు, దేవుని యందు ఆనందించాలనుకుంటున్నారు, దేవుని కొరకు సజీవయాగంగా తమ శరీరాన్ని సమర్పించాలనుకుంటున్నారు. అందుకే దేవుని మాటలు నేర్చుకోవాలనుకుంటున్నారు. గమనించండి, వ్రాయబడినవన్నీ ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు ఈ నేర్చుకోవటంలో ప్రయోజనం ఏంటంటే దేవుని కొరకు బ్రతకడానికి మనకి అదే మార్గం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను ఈ లోకంలో చెడిపోకుండానట్లు, పడిపోకుండానట్లు నీ కొరకు బ్రతకటానికి ఉపయోగపడే అద్భుతమైన మాటలు నీ మాటలు తండ్రి. ఆ మాటలు నేను నేర్చుకుంటాను. ఎందుకు నేర్చుకుంటానంటే అవి నేర్చుకోవడం ద్వారానే నీ కోసం బ్రతకగలను కాబట్టి. అర్థమవుతుందా? అవి నేర్చుకోవడం ద్వారా మాత్రమే నేను నీ కోసం ఏం చేయగలను, బతకగలను. నేర్చుకోకపోతే నీ కోసం బతకలేను, నీ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చలేను, నీకు నచ్చినట్టుగా జీవించలేను, ఫైనల్గా నిత్య జీవానికి నేను చేరుకోలేను. కాబట్టి దేవుడి దృష్టిలో ఎవరు ఘనులు అంటే ఎవరు ఆయన వాక్యాన్ని నేర్చుకోవటానికి, ఆయన వాక్యం మీదే బేస్ అయి నేర్చుకోవటానికి ఇష్టపడతారో వాళ్ళు దేవుని దృష్టికి గనులు. అంతే తప్ప ఏదో నా మీద ఇష్టం కొద్దీ నేను ఏది చెప్తే అది నమ్మేసి, నా మీద ద్వేషం కొద్దీ నేను మంచి చెప్పినా దాన్ని తృణీకరించి అలాంటి దౌర్భాగ్యకరమైన భావజాలంలో మీరు ఉండకూడదు. ఇక్కడ మాట్లాడుతున్నది మనిషి అయినప్పటికీ ఒకవేళ అసత్యం ప్రకటిస్తుంటే అతను వెనుకున్నది సాతాను, సత్యం ప్రకటిస్తుంటే అతను వెనుకున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మీరు ఆ వాక్యాన్ని బట్టి అది సత్యమైతే దేవునికి విలువ ఇవ్వాలి, దేవుని మాటగా స్వీకరించాలి, మనిషిని కాదు అక్కడ చూడాల్సింది. ఒకవేళ అసత్యమైతే అది దయ్యం మాటగా స్వీకరించాలి, ఆ మనిషిని పక్కన పెట్టాలి. ఎందుకంటే అది దయ్యం మాట, ఎందుకంటే అసత్యం బోధిస్తున్నాడు కాబట్టి ఇతడు దయ్యపు సంబంధి. సత్య సంబంధి అనగా దేవుని సంబంధి ఎప్పుడు కూడా అసత్యాన్ని బోధించడు, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాడు. కలపడో చేరపడో, కలపడో చేరపడో. కలిపి చెరిపేవాడు ఎవడట? సాతాను సంబంధి. ఇందులో ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా మార్పులు సంభవిస్తే జరిగిన మార్పులను గుర్తించాలి. పాత నిబంధన వేరని తెలుసుకోవాలి, కొత్త నిబంధన వేరని తెలుసుకోవాలి. రెండు నిబంధనలు ఉన్నాయన్న సంగతి తెలుసుకోవాలి. మొదటి నిబంధన ఇశ్రాయేలీయులతో చేశాడు, రెండో నిబంధన ఆయన రక్తము వలనైనా, క్రొత్త నిబంధన ఆయనతో విశ్వసించి వారు అందరితో చేస్తున్నాడు. ఈ నిబంధన క్రొత్త నిబంధన ఆయనను విశ్వసించి వారు అందరితో చేస్తున్నాడు కొత్త నిబంధన. కానీ పాత నిబంధన కేవలం ఎవరితో చేశాడు? ఇశ్రాయేలీయులతో చేశాడు. అప్పుడు అమోరీలు ఉన్నారు, వాళ్ళతో చేయలేదు. అమాలీకీలు ఉన్నాడు, వాళ్ళతో చేయలేదు. ఫిలిస్తీన్లు ఉన్నారు, వాళ్ళతో చేయలేదు. ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో, కానీ వాళ్ళు ఎవరితో దేవుడు నిబంధన చేయలే. అబ్రహాము సంతానంగా పిలువబడిన ఇశ్రాయేలీయులతో మాత్రమే దేవుడు పాత నిబంధన చేశాడు. మరి క్రొత్త నిబంధన క్రీస్తు రక్తము వలనైన క్రొత్త నిబంధన ఎవరితో చేశాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచబోయే మానవాళితో చేశాడు. అందుకే ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు అన్నాడు. కాబట్టి డిఫరెన్సెస్ మనకు తెలియాలి, ఈ డిఫరెన్సెస్ మనకు తెలియాలి. ఆ డిఫరెన్సెస్తో పాటు ఏ మార్పులు సంభవించాయి. పాత నిబంధనలో బలులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఉన్నాయా బలులు? ఇంకా ఉన్నాయా బలులు? లేవు. గొర్రెల రక్తమందైనను మేకల రక్తమందైనను మీకేమీ లేదు, రక్షణ లేదు. కాబట్టి ఇప్పుడు గొర్రెలను బలేస్తాం, మేకలను బలేస్తాం, కోళ్ళను బలేస్తాం, కుక్కలను బలేస్తాం అంటే ఆ బలుల వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. మీరు తినడం కోసం వేసుకుంటే వేసుకోవాలంటే ఎక్కడో చోట, అది మీరు తినడం కోసం తప్పితే ఆ రక్తం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టంగా చెప్పేశాడు కొత్త నిబంధనలో, హెబ్రీ పత్రికలో గ్రంథకర్త. కాబట్టి కోళ్ళ రక్తమందైనను, మేకల రక్తమందైనను, గొర్రెల రక్తమందైనను మీకు ఎలాంటి విమోచన దొరకదు. మరి పాత నిబంధనలో అవే బలులు సమర్పించారు.
క్రొత్త నిబంధనలో మార్పు వచ్చింది. అందుకే ఆ మార్పులు గమనిస్తూ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, సత్యాన్ని మాత్రమే స్వీకరించాలి. ఎక్కడ సత్యం దొరుకుతోందో, ఎవరు సత్యానికి ఆకర్షింపబడుతున్నారో, ఎవరు సత్యం కొరకు నిలబడుతున్నారో, ఎవరు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారో వారు నేర్చుకుంటారట. పరిశోధనా దృక్పథంతో, పరిశీలన దృక్పథంతో దేవుని మాటల్ని జాగ్రత్తగా పరిశీలించి అందులో ఉన్న భావాలు గమనించి గుర్తించి వాటి ప్రకారంగా బతకటానికి ఇష్టపడతారు. అలాంటి వారిని దేవుడు ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు ఏమంటాడు? ఘనులు అంటాడు. చదవండి ఇప్పుడు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఎలా దేంతో అంగీకరించాలి వాక్యాన్ని? ఆసక్తి. అప్పుడప్పుడు మీరు చూశారు లేదో, సభలకు వస్తుంటారు చాలామంది, కానీ అందరూ ఆ వాక్యాన్ని అంత క్లియర్గా వినరు. కొందరు ఆ వెనకను అక్కడక్కడ కూర్చొని నిద్రపోతుంటారు. అలా మెల్లిగా ఊగుతూ ఉంటారు. చల్ల గాలి వేస్తుంటుంది, కళ్ళు అలా మూతలు పడుతుంటాయి, ఊగుతుంటారు. ఆసక్తి లేనప్పుడు నిద్ర వస్తుంది. అప్పుడప్పుడు మీరు ఇది వరకు మన చిన్నతనంలో తెర మీద సినిమాలు వేసేవారు గుర్తుందా? ఈ మధ్య మానేసారులేండి. ఇంక ఇంట్లో టీవీలు మొబైల్లోనే చూసేస్తున్నారు కదా, ఓటీటీలు వచ్చాక. ఇంకా తెరల మీద సినిమాలు వేసే రోజులు ఎప్పుడో పోయినా చిన్నతనంలో వేసేవారు అవి. ఆ పండగలకి, పబ్బాలకి, ఆ తీర్థాలకి వీధిలో తెరగట్టి మొత్తం ఊరందరినీ వచ్చేయమంటే పొలోమని అందరూ బత్తగొడ్లో బరకంగొడ్లో పట్టు పోయేవారు. బఠానీ గింజలు, శనగలు తినడానికి మళ్ళీ అక్కడ రొట్టె ముక్కలు పట్టుపోయి ఆ బరకాల మీద కూర్చొని చక్కగా 9 నవరాత్రులు కనుకుంటా 9 రోజులు 9 సినిమాలు వేస్తుంటే ముందుగానే పాంప్లెట్ రిలీజ్ చేసేవారు. ఈస్ట్ మన కలర్ చిత్రం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రదర్శింపబడును పలానా ప్లేసులో అని వేసేసరికి అందరూ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అసలు నిద్ర అయినా వచ్చేది కాదు. ఒక్కో చోట 2 సినిమాలు వేయించుకునేవారు. అప్పుడు తెల్లారిపోయేది. తెల్లారులు చూసేసినా కొంతమందికి ఏమొచ్చేది కాదు, నిద్ర వచ్చేది కాదు. ఎందుకంటే ఇంట్రెస్ట్, దాన్నే ఆసక్తి అంటారు. ఎప్పుడైనా మీరు చూడండి, మన ఇంట్లో పెళ్ళిళ్ళు అనుకోండి, ముహూర్తాలు చాలా చక్కగా తెల్లవారుజాము 4 గంటలు పెడుతుంటాడు ఒక్కొక్కడు. తెల్లవారుజామున పెళ్ళి అంటాడు, 5 గంటలకు పెళ్ళి అంటాడు. వీళ్ళు రాత్రి అంతా తిరుగుతూనే ఉంటారు. బంధువులు వచ్చేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు, టీలు తాగుతారు, కాఫీలు తాగుతారు. అబ్బో ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు. అప్పుడే 3 అయిపోయిందా, అప్పుడే 4 అయిపోయిందా, అసలు టైం తెలియట్లేదక్కా అంటారు. మనకి ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ ఏమి రాదట, నిద్ర రాదట. ఎక్కడ ఆసక్తి సన్నగిల్లిపోతుందో అక్కడ ఏమొస్తుందట, నిద్ర వస్తుంది. ఘనులు అని ఎవరిని అంటాడంటే ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తారట. వాక్యము అనగా దేవుని మాట. ఆ దేవుని మాటను ఆసక్తితో అంగీకరించి అట్ ద సేమ్ టైం పౌలు శీల చెప్పిన సంగతులు, పౌలు శీల ఏం చెప్తున్నారు, కొన్ని సంగతులు బోధిస్తున్నారు. వాళ్ళు బోధించేటువంటి సంగతులు గ్రంథంలో అలా ఉన్నాయా లేవా, అలా ఉన్నాయా గ్రంథంలో లేవా అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతి దినము లేఖనాలు ఏం చేస్తున్నారట, వాళ్ళు పరిశోధిస్తున్నారట. అవును, పౌలు గారు ఏదో చెప్తున్నారు, అది అలాగే ఉందా, ఇందులో సీఎల్ ఏదో చెప్తున్నారు, అది అలాగే ఉందా, ఈ బోధకులు చెప్పేవి అలాగే ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఏమైనా సొంత వ్యాఖ్యానాలు జోడించారా, వీళ్ళు ఏమైనా కల్పిత కథలు చెబుతున్నారా, కట్టు కథలు చెబుతున్నారా, సొంత ఉద్దేశాలు ఏమైనా చొప్పిస్తున్నారా అని వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని పరిశోధన చేయడం మొదలుపెట్టారట. అలా పరిశోధన చేస్తూ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అంత ఆసక్తిగా నేర్చుకుంటున్నారు కాబట్టి దేవుడు అన్నాడు, నా పిల్లలారా మీరెవరు, ఘనులు. ఆసక్తితో వాక్యం నేర్చుకుంటున్న మీరందరూ ఎవరు, ఘనులు, ఘనులు, ఘనులు. ఎందుకు ఘనులు అన్నాడంటే నీ వాక్యమే నన్ను నడిపించున్నది. ఎక్కడి వరకు, నిత్య జీవం వరకు నడిపించేది వాక్యమే. యాకోబు పత్రిక 1:21 ఒక మంచి మాట ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి, ఎంత మంచి మాట వ్రాయబడిందో అక్కడ. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూసారా, ఏంటట, ఏ శక్తి ఉందట వాక్యానికి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల
వాక్యం. ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. ఎప్పుడైతే దేవుని మాట మన హృదయంలోనికి వెళుతోందో మన హృదయంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయులం అవుతామో మన బ్రతుకు మారిపోతుంది. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా జీవించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తావో నిజమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీ బ్రతుకులోకి వస్తుంది, పర సంబంధమైన దీవెనలు నీ బ్రతుకులోకి వస్తాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే శక్తివంతమైన దేవుని మాట మన మధ్యలోనికి పంపించబడింది, అదే దేవుని వాక్యం. ఎంతటి కఠిన హృదయాన్నైనా సరే కరిగించగలదు దేవుని మాట. ఎంత బండ హృదయాన్నైనా బద్దలు చేయగలదు. ఎంత నీతి తప్పిన హృదయానికైనా నీతిని నేర్పించగలదు. ఎంత పాషాణ హృదయాన్నైనా సరే పరవశింపజేయగలదు. ఎలాంటి వారితోనైనా సరే మాట్లాడగలిగే శక్తి దేనికుంది? దేవుని వాక్యానికి ఉంది. అందుకే చీకటితో నిండిన హృదయాలలోనికి వెలుగుమయమైన దేవుని వాక్యాన్ని దేవుడు పంపించాలనుకున్నాడు. ఎక్కడికి పంపించాలనుకున్నాడు? చీకటితో నిండిన మానవ హృదయాలలోనికి దేవుడు ఏం పంపించాలనుకున్నాడు? వెలుగు పంపించాలి అనుకున్నాడు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ఎందుకు అని అడుగుతున్న వాళ్ళు ఈ పరిశోధన దృక్పథం కలిగిన వారు అయితే గనక యేసుక్రీస్తు ఎందుకు అనేది తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. ఆసక్తి ఉన్నవాడు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఆసక్తి లేనివాడు బురద చల్లాలని ప్రయత్నం చేస్తాడు. బురద చల్లటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ ఆసక్తి కలిగి తెలుసుకుంటే యేసుక్రీస్తు ఎందుకు, మీరు చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకు మీకు? చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకు మీకు? ఎందుకు అనిపిస్తుంది ఆయన ఎందుకు మీకు? సేవకులు తప్ప విశ్వాసులను అడుగుతున్నాను. విశ్వాసులైన వారు చెప్పండి, యేసుక్రీస్తు ఎందుకు అనే ప్రశ్న మీ ముందు ఎవరైనా ఉంచితే, ఒక అన్యజనుడు మిమ్మల్ని అడిగితే, ఏమయ్యా యేసుక్రీస్తే ఎందుకయ్యా నీకు, యేసుక్రీస్తే ఎందుకమ్మా నీకు అని ఎవరైనా ఒక అన్యులు మిమ్మల్ని అడిగారు అనుకో, మీరు ఏం చెప్తారు చెప్పాలి నాకు ఇప్పుడు? చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. యేసుక్రీస్తు ఎందుకంటే ఎవరో చెల్లెం మాట్లాడుతుంది. ఓకే, యేసుక్రీస్తు ఎందుకు అంటే ఆవిడ అంటుంది, అమ్మాయి అంటుంది, ఆయనే నిజమైన లోక రక్షకుడు. ఏమి రక్షిస్తాడమ్మా నిన్ను? దేని నుంచి రక్షిస్తాడు నిన్ను అంటే ఎలా? అది నీకు ఎలా అర్థమైంది? పాపాల నుంచి రక్షిస్తాడంటుంది ఆ చెల్లెమ్మ. నీ పాపాల నుంచి ఎలా రక్షిస్తాడని నీకు అర్థమైంది? యా, దేవుని వాక్యం నుంచి అంటుంది. ఇంకా ఎనీబడి ఆ అమ్మాయి కంటే పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. అమ్మాయి చిన్నది కానీ గ్రేట్, ఆ పిల్ల గ్రేట్. చిన్నమ్మాయి అయినా చక్కగా చెప్పింది ధైర్యంగా. ఇంకా వయసులో పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఎవరు నోరు ఇప్పట్లా. మీరు చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. యేసుక్రీస్తు ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? వాట్ యు సే? యేసుక్రీస్తు ఎందుకు అన్న మాట మీకు వస్తే ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు. ఇప్పుడు రేపు పొద్దున ఎవరో అన్యజనులు అడగొచ్చు ఎందుకు అని. ఎక్కడో వినబడింది, గట్టిగా చెప్పమ్మా. పాపుల కొరకంటే వాళ్ళు ఎవరో సెపరేట్ బ్యాచా? ఎక్కడుంటారు వాళ్ళు? అది మరి పాపుల కొరకంటే నువ్వు కాదా అన్నట్టు ఉంటుంది అక్కడ. నేను కాదు, ఎవరో పాపుల కొరకంటే ఊరవతలు ఉంటారు వాళ్ళు, వాళ్ళ కోసం పెట్టాడు అన్నట్టు. అలా కాదు, క్లియర్గా చెప్పండి. ఎస్ అదొక వాదన. నా పాపం కొరకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. రైట్. ఇంకా నా అప్పులు తీర్చాడు అందుకని నమ్మాను. అందుకు యేసుక్రీస్తు ఎందుకంటే నా అప్పులు తీర్చినందుకు. యేసుక్రీస్తు ఎందుకు అంటే నా మోకాలు నొప్పి తగ్గించినందుకు. యేసుక్రీస్తు ఎందుకు అనంటే మమ్మల్ని కువైటో, దుబాయో, ఇజ్రాయెలో పంపినందుకు, వీసా రప్పించినందుకు. యేసుక్రీస్తు ఎందుకు అంటే మా అమ్మాయి పెళ్లి చేసినందుకు. యేసుక్రీస్తు ఎందుకు అంటే మా వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినందుకు. యేసుక్రీస్తు ఎందుకు అంటే మేము ఇల్లు కట్టుకున్నందుకు, పెళ్లి చేసుకున్నందుకు. ఇలాంటి బ్యాచ్ ఏమైనా ఉందా ఇక్కడ? ఉంటారు. ఎందుకు ఉండరు? వాళ్ళే ఎక్కువ ఉన్నారు రూల్గా మాడుకుంటే. ఇప్పుడు ఒక ఆవిడ, లేమ్మా నువ్వులే, పైకి నువ్వే లేమ్మా, తప్పే ఉందేలే. ఆ చెల్లెమ్మ నువ్వు కూడా లే. వీళ్ళిద్దరు నాకు 2 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఈ చిన్నమ్మాయి నువ్వేం చదువుతున్నావు? నువ్వు చిన్నమ్మాయి కదైతే పెద్దమ్మాయి, చూడటానికి చిన్నమ్మాయిలో ఉన్నావు. నేను ఇంకా హై స్కూల్ పాప అనుకున్నాను నేను. రైట్, బీటెక్ చదువుతుందట ఈ అమ్మాయి, యంగ్స్టర్. రైట్, వీళ్ళిద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే
యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అని అనగానే ఆయన ద్వారా మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని చెప్తుంది. రైట్ ఆన్సర్. ఆవిడ కూడా ఏం చెప్పిందంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చారు, అందుకు నాకు ఆయన కావాలి. రైట్, ఇద్దరు కూర్చోండి. వెరీ గుడ్ ఆన్సర్స్. ఇప్పుడు మరి ఇప్పటివరకు మాట్లాడుకున్న ఓ బ్యాచ్ గురించి చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే లేచి నిలబడండి, తప్పలేదు. అలాంటి వాళ్ళు ఎవరిని ఉన్నారా? మనకు ఆమె సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుందంటే వాళ్ళ ఇంట్లో అందరూ అప్పుల పాలు అయిపోయారంట. అప్పుల పాలు అయిపోతే ఎవరో వచ్చి చెప్పారట, అమ్మా యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ అప్పులన్నీ తీరిపోతాయి. అప్పుడు ఇవిడ అందట, నేను అన్ని దేవుళ్ళ దగ్గరికి తిరిగేశా. ఎంతమంది దగ్గర తిరిగేసిందట? అన్ని దేవుళ్ళ దగ్గరికి తిరిగేశా. ఇన్ని దేవుళ్ళు తీర్చలేని నా అప్పు మీ యేసుక్రీస్తు తీరుస్తాడా అందట. అప్పుడు వాళ్ళు అన్నారట, అమ్మా నువ్వు అలాగ అనకు, మీ ఆయన తాగి చేసిన అప్పులన్నీ మా ప్రభువు తీర్చడానికి పరలోకం నుంచి వచ్చాడు. మళ్ళీ మీ అప్పులు తీర్చాక మళ్ళీ మీ ఆయన ఫ్రెష్గా మళ్ళీ బ్యాందీ కొట్టుకడ దుకాణం పెట్టొచ్చు. అసలు మా యేసుక్రీస్తు వచ్చిందే మీ ఆయన తాగి చేసిన అప్పులన్నీ తీర్చడానికే. కాబట్టి నమ్మమ్మా, ఒకసారి నమ్మమ్మా అందట. అప్పుడు ఈవిడ నమ్మిందట. కొన్నాళ్ళకు అప్పు తీరిందట. అదో సాక్ష్యం అట. బైబిల్లో ఎక్కడైనా ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? అపోస్తలులు ఎప్పుడేం చెప్పారు? ఇట్లాంటి సాక్ష్యం చెప్పారా? అది అసలు సాక్ష్యం అనబడుతుందా? వాక్య ప్రకారంగా అనబడదమ్మా, గుర్తుపెట్టుకోండి. అది సాక్ష్యం అనబడదు. ఎందుకు అనబడదంటే అప్పు అనేది భౌతిక సంబంధమైనది. అప్పు అనేది ఎలాంటిది? భౌతిక సంబంధమైనది. నువ్వు నీ స్వార్థం కోసం చేసావుది. అప్పు అనేది ఎప్పుడు చేస్తావు? నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ సొంత ప్రయోజనాల కోసం చేస్తావు. ఈ అప్పు 190 మందికి ఉంటుంది. అప్పు లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి భూమి మీద? 190 మంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళ కోసం ఆయన పరలోకం విడిచి భూలోకానికి రావాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఇంకో మాట, అప్పు అనేది అది 10 లక్షలైనా కానివ్వు, 50 లక్షలైనా కానివ్వు, ₹1,00,00,000 కానివ్వు, నీ గూటిలో చిలకున్నంత వరకే నిన్ను అప్పు అడుగుతారు. పంజరంలో పెడతామంటారు. గూట్లో నుంచి చిలక ఎగిరిపోయింది అనుకోండి, అనగా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది అనుకోండి, ఎవరైనా నిన్ను అప్పు అడుగుతారా? అప్పుడు అప్పు అడగరు. ఏమంటారంటే, నా అప్పు తీర్చకుండా చచ్చింది, నా అప్పు తీర్చకుండా చచ్చాడు దౌర్భాగ్యుడు, ఎవరిని అడుగుతాడు? నీకు ఈ డబ్బులన్నీ పోయినట్టే. పొద్దేం చేయాలి? ఇప్పుడు పొద్దేం చేయాలి? కొట్టేయాలి. అంటే నువ్వు బతుకున్నంత వరకే నిన్ను ఎవడైనా అప్పు అడుగుతాడు తీర్చమని. నువ్వు చచ్చాక నీ అప్పు గురించి ఎవడో ఆలోచించడు. ఇచ్చినోడు కూడా పోనీలే, ఇంకా రుణం లేదనుకుంటాను, ఇంకా నా దగ్గర చచ్చింది, నా దగ్గర చచ్చాడు, వెనకాల కూడా ఏమీ లేదు వీడికి అడగడానికి అని అక్కడితో వదిలేస్తాడు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది నీ పాపం అనే రుణం కోసం. దేనికోసం? పాపం అనే రుణం. ఈ పాపం అనే రుణం ఎవరైనా తీర్చగలరా? ఉదాహరణకి భూమి మీద నీ అప్పు ఉందనుకో, ఒకవేళ 5 లక్షల అప్పు అనుకో, నువ్వు చేసి వచ్చావు అనుకో, మీ నాన్న దగ్గర డబ్బులు ఉంటే, నీ మీద కనికరం ఉంటే మీ నాన్న తీరుస్తాడు, ఇంకెప్పుడు చేయకిరా అని బుద్ధి చెప్తాడు. ఒకవేళ మీ నాన్న దగ్గర ఏదైనా, మీ తాత దగ్గర ఏదైనా పొలం ఉంటే అది అమ్మేసైనా నీ అప్పు తీరుస్తాడు, నీ కష్టాలు చూడలేక. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉన్నదాంతో సంతృప్తి పడి బతకరా, మనకున్న కల్లో గంజో దాగి బతుకుదాం, అనవసరంగా ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకు అని చెప్పి ఏదో బుద్ధి చెప్తాడు. అంటే నీ అప్పు ఈ భూమి మీద ఎవడైనా తీర్చొచ్చు. తీర్చకుండా చచ్చిపోతే అది కొట్టేయచ్చు. లేకపోతే నీకు ఇచ్చినోడే నిన్ను క్షమించి వదిలేయచ్చు. ఆ ఛాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా ఉంది. నీకు ఇచ్చినోడు చచ్చినా నీ అప్పు పోయినట్టే, నువ్వే చావక్కర్లా. నీకు ఇచ్చినోడు చచ్చాడు అనుకోండి, ఆడెవడికి తెలియకుండా ఇచ్చాడు అనుకోండి, ఆడు చచ్చాడు అనుకోండి. ఈ కరోనాలో ఇలాగే జరిగిపోయినాయండి. కరోనాలో చాలామంది పోయారు. అందులో అప్పులు రద్దులైపోయిన ఉన్నారు, అప్పులు ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారు, వడ్డీలు ఎగ్గొట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ జరిగిపోయి ఈ కరోనా రావడం వల్ల. అర్థమైందా? కొంతమంది చావులు కొంతమందికి సంతోషాన్ని మిగిల్చాయి, కొంతమంది చావులు కొంతమందికి బాధ మిగిల్చాయి. ఎందుకంటే అప్పు ఇచ్చినోడికేమో బాధ, అప్పు తీసుకున్నోడికి
అబ్బా సంతోషం. అలా సంతోషాలు బాధలు మిగిల్చేసాయి కరోనాలు. కాబట్టి నీ అప్పు అనేది అది పెద్ద ప్రాబ్లం కాదు. అది నీ పరిస్థితి బాగుంటే కష్టపడితే నువ్వే తీర్చేసుకోగలవు. నీకు అన్నీ కలిసి వచ్చి చేసే పని బాగుందనుకో, ఆరోగ్యం ఉందనుకో, కష్టపడుతున్నావు అనుకో, శ్రమ పడుతున్నావు అనుకో, కొన్నాళ్ళకి అప్పులన్నీ తీరిపోయి మళ్ళీ నిలవలోకి వస్తావు జాగ్రత్తగా చేసుకుంటే. కానీ పాపం అనే అప్పు, నీ పాపం అనే అప్పు ఈ భూమి మీద ఏ మానవుడైనా తీర్చగలడా? నువ్వు చెప్పు. మళ్ళీ అడగనా? నీ పాపం అనే అప్పు ఈ భూమి మీద ఏ మానవుడైనా తీర్చగలడా? చెప్పు. తీర్చగలడా? ఎవ్వరు తీర్చలేరు. ఎవ్వరూ తీర్చలేరు. ఎందుకంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి ఏం చూపలేడు? త్రోవ చూపలేడు. ఒక పాపి మరో పాపిని ఏం చేయలేడు? రక్షించలేడు. ఇది క్లియర్. ఒక పాపి మరో పాపిని రక్షించలేడు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు గుడ్డోళ్ళు వచ్చారనుకోండి, ఇద్దరు గుడ్డోళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళాలనుకోండి, ఎవరు సహాయం కావాలి? కళ్ళున్నవాడి సహాయం కావాలి. కళ్ళు లేనోడు మరో కళ్ళు లేనోడిని చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళగలడా అంటే తీసుకెళ్ళలేడు. యేసుప్రభు వారు చెప్పారు, గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారు ఇరువురు కలిసి ఎక్కడ పడిపోతారట? గుంటలో పడిపోతారు తప్ప ఇద్దరికీ గమ్యం చేరటం కుదరదు, అసాధ్యం. ఇన్ ద సేమ్ వే ఒక పాపి మరో పాపిని ఎంత మాత్రం రక్షించలేడు. ఒక పాపి మరో పాపిని నిత్య జీవానికి చేర్చలేడు. ఒక పాపి మరో పాపిని తండ్రి సన్నిధికి నడిపించలేడు, తండ్రి చెంతకు చేర్చలేడు. మరి నీ పాపం క్షమించబడాలి అంటే అదొక్క పరిశుద్ధుని వల్లనే సాధ్యం. ఏమంటే మిమ్మల్ని అడుగుతాను, పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? పరిశుద్ధత అనేది మనం ఒకరికి ఆపాదించాలి. ఎలా ఆపాదించగలం? గెలుపు అనేది ఆపాదించాలంటే ఎలా ఆపాదిస్తాం చెప్పండి? గెలిచాడు అనాలంటే ఏం చేయాలి మనం? ఎస్, అతను ఎవరినో ఓడించి గెలవాలి, రైటా? ఇప్పుడు పరుగు పందెంలో గెలిచాడు అన్నాం అనుకోండి, అతను బాగా పరిగెత్తి ఎక్కడైతే ఒక ప్లేస్ నిర్దేశించారో ఆ ప్లేస్కి త్వరితగతిని చేరుకుంటే, అందరికంటే ముందుగా చేరుకుంటే అతను ఏమయ్యాడు? గెలిచాడు. హీఈస్ ద నెంబర్ 1. సో అతనికి కప్పిస్తాం, అంతేనా? అంతే కదా. గెలుపు అనేది ఎవరికి వారు సాధించాల్సింది. మరి పరిశుద్ధత, పరిశుద్ధత ఒక వ్యక్తిని పరిశుద్ధుడు అనాలంటే అతడు పాపాన్ని ఓడించిన వాడై ఉండాలి. అర్థమైందా? పరిశుద్ధుడు అంటే పాపాన్ని దాటేశాడు, అంటే పాపానికి దాసుడు కాలేదు, పాపాన్నే దాటేశాడు. 2 బ్లాక్స్ ఉన్నాయి, ఒకటి పాపము, రెండోది పరిశుద్ధత. పాపము, పరిశుద్ధత. ఈ పరిశుద్ధత దగ్గరికి వెళ్ళాలంటే పాపాన్ని దాటి వెళ్ళాలి. పాపాన్ని దాటాకనే పరిశుద్ధత అనేది ఉంటుంది. పరిశుద్ధత కింద ఉంటుంది పాపం. ఈ పాపాన్ని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరిశుద్ధత అనే స్థితికి వెళ్తారు. ఇప్పుడు అందరినీ భూమి మీద వదిలేశాడు దేవుడు. ఆదాం మొదలుకుని నేటి వరకు అందరిని వదిలేశాడు భూమి మీద. అందరిని వదిలేశాడు, ఇక్కడే వదిలేశాడు. ఇక్కడ వదిలేసి అన్నాడు, అరే నాయనా, ఏ కాలానికి ఆ కాలంలోనే చెప్పబడిన మాటలు ఇవి. అరే నాయన, నేను పరిశుద్ధుడని ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తన యందు నా పిల్లలు కాబట్టి, నా పోలికలో నా స్వరూపంలో చేయబడిన వారు కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తన యందు ఎలాగ ఉండాలి? పరిశుద్ధులే ఉండాలి. దేవుడు చెప్పాడు. ఆదాము అవ్వలు ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా అదే చెప్పబడింది. అరే నాయన, మీరు ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ మీకు ఓపిక, మీ కడుపు నిండినంత వరకు తినేయండి, అడ్డు అదుపు లేదు. మీకు ఏది కావాలంటే తినేయండి. మీకు ఆకలి వేసినప్పుడు అలా అన్ని పళ్ళు తినేయండి. 1 కాదు 2 కాదు, వందలాది వేలాది చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ వేలాది చెట్లలో, వందలాది చెట్లలో వందలాది ఫలాలు ఉన్నాయి. మీకు కావాల్సిన ఫలాలు హ్యాపీగా తినండి. సూర్యాహారం, వండే పని లేదు. సూర్యాహారం అంటే సూర్యుని వేడిమికి వండబడుతున్న ఆహారం అని అర్థం. పొయ్యి మీద ఉండే ఆహారం కాదు ఇది. సూర్యుని వేడిమికి వండబడుతున్న ఆహారం. ఒక యాపిల్ ఉంది, ఏ ఆహారం అది? సూర్యాహారం. ఒక కొబ్బరికాయ సూర్యాహారం. ఒక పైనాపిల్, ఒక ద్రాక్ష పండు, ఒక బొప్పాయి, ఒక కమలా పండు, ఒక దానిమ్మ,
ఇవన్నీ కలగలిపి తినేసాం అనుకోండి, ఆ పూట కడుపు నిండుద్దా నిండదా? హ్యాపీగా నిండుద్ది. 2 అరటిపళ్ళు చాలు, కడుపు నిండిపోయింది. ఇన్ని తింటే కడుపు నిండదా? కానీ మనం ఎవరం కూడా ఈ సూర్యాహారం తినం. మరి ఏం తింటాం? బాగా నూనెలో మరిగించి 30 సంవత్సరాల నుంచి అదే నూనె ఆడు పారబోయాడు. అందుకే క్యాన్సర్లు. నిజం, మీ డాక్టర్ని అడగండి వెళ్ళి, ఏమండి నూనె మూకిట్లో నూనె 30 సార్లు వాడొచ్చా అని అడగండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అమ్మ నూనె ఒక్కసారి మరిగిందంటే దాన్ని రెండోసారి వాడడానికి వీలు లేదంటే డాక్టర్. లేదండి నేను బజ్జీలు కొట్టు దగ్గరికి వెళ్తానండి మిరపకాయ బజ్జీలు తినడానికి, వాడు అదే నూనె మళ్ళీ 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 మరగబెడుతుంటాడండి, అందులో నేను తెగ తినేసి వచ్చేస్తుంటానండి అంటే అంటాడు. మరి క్యాన్సర్లు రాకపోతే ఏమొస్తాయి అంటాడు. అర్థమైందా? అదే క్యాన్సర్ కారకం. అన్నిసార్లు నూనెని మళ్ళీ 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 మరగబెట్టి మళ్ళీ చల్లార్చి మళ్ళీ మరగబెట్టి మళ్ళీ చల్లార్చి మళ్ళీ మరగబెట్టి అన్నిసార్లు చేయకూడదమ్మా. అలా చేస్తే మీకేమొస్తాయి? రోగాలు వస్తాయి. కానీ అది ఇష్టం మనకి. న్యాచురల్ ఫుడ్ ఇష్టపడతాడు ఎవడైనా? అస్సలు ఇష్టపడం మనం. మనకు కావాల్సింది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ డెత్. అదే కదా మనకు బయట దొరికేదంటే ఇష్టం. బజ్జీలని, నూనె, ఆ బిర్యానీలు, ఆ రోడ్డు మీద దొరికే సమోసాలు, ఆ జాంగిరీలు, ఈగలు వాలేస్తుంటే ఆ స్వీట్ల మీద రోడ్డు పక్కన పెట్టేస్తాడు, అవన్నీ దుమ్మంతా పడతానే ఉంటుంది. మనం అవి తినడానికి ఇష్టపడతాం. కనీసం కొంచెం శుభ్రంగా పెట్టవయ్యా అని కూడా చెప్పం. కనీసం మూతలైనా వేయవయ్యా, వాటి మీద ఈగలు వాళ్తున్నాయి కదా అని చెప్పం. అది రోడ్డు పక్క దుమ్ములో పెట్టేసేందుకే కనీసం ఏ అద్దాలైనా కట్టించవయ్యా దుమ్ము పడకుండా అని కూడా చెప్పం. అవే తింటాం ఇష్టంగా. కానీ దేవుడు ప్రారంభంలో సూర్యాహారాన్ని మాత్రమే ఇచ్చాడు ఆయన పిల్లలకి. ఆదమవ్వలకే పొయ్యిలు లేవు, గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ కనెక్షన్లో బండబాదుడు లేదు వాళ్ళకి. అర్థమైందా? పొయ్యి పని లేదు, పొలాల పొయ్యి, పిడకల పొయ్యి కూడా లేదు, ఏ పొయ్యి లేదు. వండుకుంటాలో, తోముకుంటాలో, కడుక్కుంటాలో ఏవి లేవు. ఇప్పుడంటే అది పెద్ద పని. ఆడవాళ్ళ జీవితంలో సగం ఆటికే అయిపోద్ది. పొద్దున్న లేవడం, వండడం, మళ్ళీ తోమడం, మళ్ళీ మధ్యాహ్నానికి వండడం, ఆడికి పెట్టడం, మళ్ళీ అన్నీ తోమడం, సదడం, మళ్ళీ సాయంత్రానికి వండడం, తోమడం, సదడం, రాత్రి పడుకునేసరికి 12 అవుద్ది పాప మా అక్క చెల్లెమ్మలకి. ఈ తోముడు, ఈ వండుడులోనే సగం జీవితం చల్లారిపోతుంది కదా. కాబట్టి ప్రారంభంలో అవేవి లేకుండా చెట్టు దగ్గరికి వెళ్ళడం, తెంపడం, తినడం, చెట్టు దగ్గరికి వెళ్ళడం, తెంపడం, తినడం, అంత చక్కగా జరుగుతున్న టైంలో అన్నాడు దేవుడు, ఇన్ని చెట్లు ఉన్నాయి కదా అన్నీ తినండి, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం ముట్టుకోకండి, అది నా ఆజ్ఞ అన్నాడు. ముట్టుకుంటే ఏమవుతుంది ప్రభా? పాపులు అవుతారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. నా ఆజ్ఞ కాబట్టి మీరు దాన్ని శిరస వహించాలి, నా ఆజ్ఞ కాబట్టి మీరు దాన్ని ఫాలో అవ్వాలి. మీరు ముట్టుకోవద్దంటే ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటాను అంటే కనుక మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది, పాపులు అవుతారు. దేవుని మాట ధిక్కరించడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. సో అలా చేయొద్దంటే వీళ్ళు దుష్టుడి మాట విని చేయొద్దన్న పని చేసి ఏమయ్యారు? చివరికి పాపులయ్యారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అప్పటి నుండి ఇప్పటి వరకు పాపం క్రిందే ప్రతి ఒక్కడు బ్రతుకుతున్నాడు తప్ప పాపం పైకెక్కి నిలబడినోడంటూ ఎవడు లేడు. ఉన్నాడా? ఎవడు లేడు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోయిరి. ఇలాంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తు ఎందుకు అని అంటే అప్పుడు వస్తుంది కరెక్ట్ ఆన్సరు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినదియు అనగా విశ్వసింపదగినదే. వినుట వలన ఏమి కలుగును? విశ్వాసము కలుగును. ఏ మాట వినుట వలన? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన. క్రీస్తును గూర్చిన ఏ మాట? యేసు మీ అప్పులు తీరుస్తాడనే మాట, ఆ దొంగ మాట, బైబిల్లో లేని మాట. యేసుక్రీస్తు మిమ్మల్ని విదేశాలకు పంపిస్తాడనే మాట, అందుకొచ్చాడు ఈ లోకానికి. చెప్పండి, ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి? మిమ్మల్ని విదేశాలకు పంపడానిక? మీ తగువులు తీర్చడానిక? మీ కోర్టు కేసుల్లో మిమ్మల్ని గెలిపించడానిక? అందుక మనం ఆయన వైపు చూడాల్సింది. అలాగనుకుంటే ఇవన్నీ అన్యజనులకు జరగట్లా? అన్యజనులకి ఇవన్నీ తీరట్లా? తీరకుండానే వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారేంటి? మొన్న ఒక ఆయన తిరుపతి వెళ్ళాడు,
ఆయన తిరుపతి వెళ్ళి వచ్చాడు మా స్నేహితుడు. తిరుపతి ఎందుకు వెళ్ళి ఎవరైంత సడన్గా అని అడిగాను నేను. అంటే అన్నాడు, ఏం లేదు, మా అమ్మకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది, చచ్చిపోద్ది అన్నారు. నేను మొక్కుకున్నా, మా అమ్మ బతికితే తిరుపతి వచ్చి తలని సమర్పిస్తాను మొక్కుకున్నా, తగ్గింది కాబట్టి వెళ్ళా అని చెప్పాడు. ఇంకో సహోదరుని అడిగా, ఇలాగే, నువ్వు అన్నవరం వెళ్ళావు కదా, మొక్కు తీర్చుకుని వచ్చావా? అవును. ఏంటి మొక్కు అంటే, 35 లక్షలు అప్పు అయిపోయాను నేను మొక్కుకున్నాను అన్నవరం సత్యనారాయణ స్వామికి, నా అప్పు తీరిస్తే నీకు బంగారం ముడుపు చెల్లిస్తాను మొక్కుకున్నాను, అప్పు తీర్చాడు, అందుకని బంగారం చెల్లించి వచ్చాను అన్నాడు. ఇలాగే ముస్లిమ్స్ కూడా చెప్తారు చెప్పరా? అంటే అందరు దేవుళ్ళు ఉన్నారా? మరి ఒక్కడే దేవుడా ప్రపంచానికి? ఎస్, దేవుళ్ళ పేరట మనుష్యులుగా మనం విడిపోయాం. హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని, జైనులని, బుద్ధిస్టులని రకరకాలుగా మనం విడిపోయి బ్రతుకుతున్నప్పటికీ సర్వమానవాళికి సృష్టికర్త ఒక్కడే, సర్వమానవాళికి తండ్రి ఒక్కడే, ఆకాశానికి సూర్యుడొక్కడే, చంద్రుడొక్కడే, మానవాళికి తండ్రి ఒక్కడే. ఆ ఒక్కడే తండ్రి మంచివారికిని చెడ్డవారికిని తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా వర్షమును కురిపింపజేస్తున్నాడు. అందరికీ మేలు చేయువాడు ఆయనే, ఆ తండ్రే, ఆ ఒక్కడైన సృష్టికర్తే, ఆత్మస్వరూపి అయిన దేవుడు, పరమాత్ముడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే తండ్రి. మనుషులుగా మనం విడిపోయాం. మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మీకు పాలనా దేవుడు, మాకు పాలనా దేవుడు, మీకు ఆ దేవుడు, మాకు ఈ దేవుడు, మాకు ఆ దేవత, మీకు ఈ దేవత అని విడిపోయింది మనుషులు. కానీ ఆకాశం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, నక్షత్రములు ఒక్కటే, మనుష్యులందరికీ దేవుడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడే దేవుని యొద్దకు నడిపించటానికే భూమి మీదకు వచ్చినటువంటి దైవ కుమారుడు, సాక్షాత్తు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ చెప్పకండి కారణాలు. అన్యులకు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. అన్యులకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదా? మీరు చెప్పండి అమ్మా, నిజాలు చెప్పండి. వస్తున్నాయి, రావట్లేదు బోలెట్. అన్యులు అప్పులు తీరట్లేదా? తీరుతున్నాయి లేదా? చెప్పాలి గట్టిగా. వాళ్ళు విదేశాలకు వెళ్ళట్లేదా? మీరే ఉన్నారా? కువైట్ నిండా, దుబాయ్ నిండా వాళ్ళు లేరా? ఇజ్రాయెల్ వాళ్ళు లేరా? ఎందుకు లేరు? కేరళ వాళ్ళు బోలు మంది ఉంటారు, అక్కడ నార్త్ వాళ్ళు బోలు మంది ఉంటారు, మనోళ్ళు ఉంటారు, అన్ని ఏరియాలలో ఉంటారు. నువ్వు నన్ను దేవుడు పంపాడండి ఇక్కడికంటే మరి ఆడేమనాలి చెప్పు? ఆడేమనాలి చెప్పు? మా దేవుడు పంపాడంటే మీ ఇద్దరు దేవుళ్ళు కొట్టు చావాలా? అక్కడ మీ ఇద్దరు కొట్టు చావాలా? కాబట్టి ఎవడు చెయ్యలేనిది చేసేవాడే దేవుడు, ఎవరో చెయ్యగలిగినది చేసేవాడు కాదు ఆయన. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ఎందుకు అని ఎవడైనా నన్ను అడిగితే నేను చెప్పే సమాధానానికి మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ఎవరికి ధైర్యం సరిపోకూడదు. అది లెక్క, అలా ఉండాలి నా ఆన్సర్. ఇప్పుడు ఎవరిని నాకు కడుపు నొప్పి వచ్చిందండి అన్నాను అనుకో, ఆ కడుపు నొప్పి వచ్చిందా, నేను నరసాపురం వెళ్ళారండి, అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు, మందు ఇచ్చాడు, తగ్గిపోయిందని నేను అన్నాను అనుకోండి, అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నాకు కడుపు నొప్పి వచ్చింది, నేనేమో పాలకొల్లు వెళ్ళాను, అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు, ఆడు మంది ఇచ్చాడు, నాకు పాలకొల్లు వెళ్ళినప్పుడు నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఇంకా గొప్పతనం ఏముంది ఇక్కడ? ఆ డాక్టర్ ఇచ్చినా తగ్గింది, ఈ డాక్టర్ ఇచ్చినా తగ్గింది. దాన్ని నువ్వు చెప్పకూడదు. నాకు అప్పు తీరిందని ఒక క్రైస్తవుడు వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఇలాగా ఆ పక్కన ఇంకొకటి వచ్చి నిలబడతాడు, నా అప్పు కూడా తీరింది అంటాడు, వాళ్ళ దేవుడి పేరు చెప్తాడు. మా అప్పు కూడా తీరిందని ఇంకొకటి వస్తాడు, వాళ్ళ దేవుడి పేరు చెప్తాడు. ఇలా 100 మంది వస్తారు, 100 పేర్లు చెప్తారు అక్కడ. నా రోగం తగ్గిందని ఎవడైనా నిలబడ్డాడు అనుకోండి, నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయని, నా మోకాళ్ళ నొప్పులు తగ్గాని ఇంకోటి వస్తాడు, నా మోకాళ్ళ నొప్పులు తగ్గాని మరోడు వస్తాడు, నా మోకాళ్ళ తప్పిన నిలబడతాడు. వేదిక అంతా నిండిపోతే 100 మంది దేవుళ్ళు అక్కడ కనబడతారు, గొడవలు కదా. మాకండి ఆస్తి తగాదాలు తీరిపోయండి, కోర్టు కేసులు గెలిచామండి, సమస్యలు పోయాయండి, ఇలాంటి కట్టుకథలు పిటకథలు చెప్పకండి. మనం ఒక ఆన్సర్ ఇచ్చామంటే అది బిబ్లికల్ అయి ఉండాలి, బైబిల్ ఉండాలి ఆన్సర్. యేసుక్రీస్తు ఎందుకు అనగానే ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి? బైబిల్లో నుండి రావాలి, మన బతుకులో నుండి రావాలి. అలాంటి ఆన్సర్ ప్రపంచంలో మరొకటి ఇవ్వలేనంత గొప్పగా ఉండాలి. ఎవరు ఇవ్వలేరు, ఇంకొకళ్ళు ఉండకూడదు అక్కడ, ఇంకో ఛాన్స్ లేదు అక్కడ, ఇంకొక అవకాశం లేదు అక్కడ. వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్, అంతే అంతే. మళ్ళీ ఇంకొకళ్ళు ఉంటే ఇంక దేవుడు ఎలా అవుతాడు, దేవుని కుమారుడు ఎలా అవుతాడు, ఆయన చేయగలిగిన ఆయనే చేయగలడని చెప్తున్నాం కాబట్టి ఇంకా ఆయన కాకుండా మరొకడు ఉన్నాడు అనుకోండి,
ఇంకా అతను కూడా చేస్తే ఇంక ఇతను గొప్పతనం ఏముంది? అంతేనా? అంతే కదా. ఇప్పుడు లోకంలో చాలా గొప్ప గొప్ప రికార్డులు ఉంటాయి. ఒక రికార్డు బద్దలు కొడితే ఇంకొకటి వచ్చి మళ్ళీ ఇంకో రికార్డు ఏం చేస్తుంటాడు? బద్దలు కొడుతుంటాడు. అవునా కదా? ఒక రికార్డు ఇంకొకటి బద్దలు కొడుతుంటాడు, ఒకటి మార్కులు ఇంకొకటి దాటేస్తుంటాడు, ఒకటి ఉద్యోగాన్ని ఇంకొకటి దాటేస్తుంటాడు, ఒకటి గెలుస్తుంటాడు. అందుకే తాడి దన్నేవాడు ఉంటేనట, తల దన్నేవాడు ఉంటాడట చెప్తారు పెద్దలు. కానీ ఇప్పటి వరకు నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. యేసుక్రీస్తు ఎందుకని ప్రశ్న వస్తే, నా యేసుక్రీస్తు రికార్డుని తలదన్నుడు ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టలేదు, పుట్టడు కూడా. అది నా యేసుక్రీస్తు గొప్పతనం. ఇప్పటివరకు పుట్టలేదు, పుట్టడు కూడా అని చెప్తున్నాను నేను. ఎవరైనా వచ్చి మాట్లాడితే ఇంకొకడు కూడా ఉన్నాడు ఎలాంటి వాడు అని అనడానికి ఛాన్స్ ఉండకూడదు. అది యేసుక్రీస్తు గొప్పతనం. అందుకే నేను ఆయన నమ్ముకున్నానని చెప్పాలి. అలాంటి రీజన్ బైబిల్లో నుంచి చూపించాలి. అంతేగాని నువ్వు పై మాటలు చెప్పకూడదు. పై మాటలు. ఇప్పుడు మనందరి సాక్ష్యం ఒకటే అవ్వాలి. విశ్వాసం ఒక్కటే అనగా సాక్ష్యం ఒక్కటే. విశ్వాసం ఒక్కటే అనగా ఏ ఒక్కటే? సాక్ష్యం ఒక్కటే. సాక్ష్యాలు వేరవ్వకూడదు. ఇందాక నేను కారు దిగ్గానే అనిల్ వచ్చి అంటున్నాడు, అన్నయ్య మీ సాక్ష్యం చెప్పండి అన్నయ్య అన్నాడు. నేను వాక్యం చెప్తాను రా నాయన అన్నాను. అలా కాదన్నయ్య మీ సాక్ష్యం చెప్పమంటున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నాడు. వాళ్ళ సాక్ష్యం ఏదో నా సాక్ష్యం కూడా అదేరా, కొత్తగా చెప్పడానికి ఏమి లేదు, అందరూ ఓబడిలో చదువుకున్న వాళ్ళమే అని చెప్పన్నాను. నేను చెప్పింది రైటర్ రాంగా? మనందరూ ఒక బడిలో చదువుకున్న వాళ్ళమే. నా సాక్ష్యం ఏదో మీ సాక్ష్యం కూడా అదే, మీ సాక్ష్యం ఏదో నా సాక్ష్యం కూడా అదే. నేనేదో సినిమా కథలాగా 4 అల్లి చెప్తే మీకు నచ్చుతుందా ఏంది? మీరు పాపులు క్రీస్తుని అంగీకరించడానికి క్రీస్తు దగ్గరకు వచ్చారు. ఆ పాపం అనే రిక్వైర్మెంట్తో వచ్చారు. నా పాపాన్ని కడుక్కోవటానికి వచ్చానన్నవాడు నువ్వైతే నేను చెప్పే సాక్ష్యం కూడా అదే. నేను పాపినే, నా పాపాన్ని కడుక్కోవటానికి ఎవరి దగ్గరికి వచ్చాను? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను. ఇంక ఇందులో కొత్తగా నేను చెప్పే సాక్ష్యం ఏముంది? నువ్వు చెప్పు. నువ్వు నేను ఓబడేనా? మన ఇద్దరితో ఒక బడేనా? ఏ బడి? పాపం అనే బడి. ఈ పాపం అనే బడిలో నువ్వు కొంచెం పెద్ద పాపి అయితే నేను కొంచెం చిన్న పాపిని అవ్వచ్చు, నేను కొంచెం తక్కువ పాపాలు చేసాను, నువ్వు ఎక్కువ పాపాలు చేయను. మొత్తం మీద అందరూ గడ్డి తిన బతుకులే మనకి. ఇక్కడ గడ్డి తినలేనుడు అంటే ఎవడు లేడు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్క లేడు. ఇంక మళ్ళీ నేను వచ్చి నీకు ఏం చెప్పాలి సాక్ష్యం అని అడుగుతున్నాను. నేను ఏం చెప్పమంటా సాక్ష్యం? చివరికి ఒకే మాట చెప్తాను, నేను పాపిననే చెప్తాను. అంతేనా? చెప్తాను. ఇంకేమైనా కొత్త కథ చెప్తానా? ఇంకేదైనా కథ చెప్పానంటే దొంగనని అర్థం నేను. అందుకే మనుషుల్ని మళ్ళీ పర్టికులర్గా పిలిచి మీ సాక్ష్యం చెప్పండి అని అనకండి. ఎందుకంటే మన అందరం ఒక బడే. నా బడి ఏదో నీ బడి కూడా అదే. మన అందరం పాపులం కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చాం? యేసుక్రీస్తు ప్రభువు చెంతకు వచ్చాం. అక్కడ రీప్లేస్మెంట్ చేయడానికి ఇంకొకళ్ళు ఉండకూడదు, ఉండరు కూడా. ఎవరు ఉండరు. ఇంకొక ఛాన్స్ లేదు, ఇంకొకరికి అవకాశం లేదు అక్కడ. ఎవరు చేయలేని గొప్ప పని చేయటానికి ఈ లోకానికి వచ్చిన వాడే మహనీయుడు. ఎవరు సాధించలేని ఘనత సాధించిన వాడే మహనీయుడు. ప్రత్యేకమైన సాక్ష్యాలు ఏముంటాయి? అందుకే బైబిల్ చెప్పింది విశ్వాసము, అందరి విశ్వాసము ఏంటి చెప్పండి? ఒకటే. నా విశ్వాసం నీ విశ్వాసం రెండు కూడా ఒకటే ఉండాలి, 100 ఉండకూడదు. నేను ఒకందుకు నమ్మి, నువ్వు ఒకందుకు నమ్మి, ఇంకొకందుకు నమ్మి, అలా బైబిల్ అవకాశం ఇవ్వలేదండి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళందరినీ వేదిక మీద తీసుకొచ్చి మీరు యేసు ప్రభువుని ఎందుకు నమ్మారు అని అనగానే ఒక్కొక్కరు ఒక్కో సాక్ష్యం చెప్పారనుకోండి, అప్పుడు బైబిల్ తప్పైపోద్ది. మేము అందరం ఒకటే సాక్ష్యం చెప్పాలి. అపోస్తలులు అందరూ ఒకటే సాక్ష్యం చెప్పారు. సో సేవకులుగా మేము అందరం ఒకటే సాక్ష్యం చెప్పాలి. ఏంటో సాక్ష్యం? పాపినైన నన్ను, ప్రధాన పాపినైన నన్ను, అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు సాక్ష్యం చెప్పండి? ప్రధాన పాపినైన నన్ను నా ప్రభువు కరుణించెను. పూర్వము హింసకుడును, దోషకుడును, హానికరుడును, పాపినయ్యా నేను అన్నాడు. అంతే, ఒకటే మాట. ఇంకా పాపిని నేను, అంత ఘోరమాపినైన నన్ను, అంత క్రూరమైన నన్ను నా ప్రభువు మాట మార్చింది. ఈరోజు నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. ప్రధాన పాపినైన నేను నా ప్రభువు వలన కనికరింపబడి తిని. ఇదేనా సాక్ష్యం నీది కూడా? ఫైనల్గా ఇదేనా? ఇంకోటి ఏదైనా ఉందా? నేను అప్పుడు పరలోకానికి ఎగిపోతూ ఉండగా మార్గ మధ్యలో నా ప్రభు ఎదురయ్యాడంటవా? చెప్పేమన్నా చెప్తావా? మొన్న ఒక ఆవిడ చెప్తుంది, నిద్రలో ఉండగానట, దేవుడు ఎవరైనా ఉంటే నాకు కనిపించి చెప్తాను అందట. కనిపిస్తే కానీ నేను నమ్మా అందట. అబ్బా, అప్పుడు దేవుడు దూతలను వేసుకుని వచ్చాడట. బాబా అలాగనకమ్మా, ప్లీజ్ అమ్మా,
నువ్వు నమ్మకపోతే నాకు పరలోకం పోద్దమ్మా, నేను పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు నన్ను నమ్మాలమ్మా తల్లి అన్నాడట. అంటాడా? మనం నమ్ముతాం. ఇలాంటివి చెప్పారనుకోండి, ఏనుగు చెవుల్లో అయిపోతాయి మన చెవులు. వాక్యమైనా మనం పిట్టకథలు వింటాం బాగా, అందుకే పిట్టకథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. వచ్చిందా లేదా? వచ్చింది. అప్పుడు అట దేవుడు, అమ్మ నన్ను నమ్మవా అన్నాడట. నేను అసలు నమ్మనందట, రుజువు చూపించందట. అప్పుడు అయితే రామ్మ అని ముందు నరకానికి తీసుకెళ్ళాడట. అబ్బా, ఇది నిన్నే నరకానికి తీసుకెళ్ళాడట ఈ మాతల్ని. వెళ్ళిందట నరకానికి. అక్కడ అన్నీ చూపించారట. కొంతమందినేమో నూనెలు వేపేస్తున్నారట, కొంతమందినేమో సోలాలతో పొడి చేస్తున్నారట. సోది కథలు సినిమాల్లో చూసినవి చెప్తుంది. అవి బైబిల్ ఎక్కడా లేవే, సినిమాల్లో చూసినవి. అది చెప్పేది స్టోరీ మనకి. అప్పుడు మనం, అమ్మ ఈవిడ ఎంత గొప్ప ప్రవక్తిని, ఈవిడ ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఈవిడిది గంట చెప్పుద్దండి సాక్ష్యం. గంటేడు 3 గంటలు చెప్పొచ్చు అలాంటి సినిమా కథలు. ఒకడు సోలంతో పొడుతున్నారు, అక్కడ బొట్లు ఉన్నారు, ఒకడేమో ఏపుతున్నాడు, ఏ నూనె తెచ్చాడు, సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చాడు, మసాలా పెట్టాడా పెట్టలేదా, కథ అల్లుకుంటూ పోతే ఎన్ని గంటలైనా చెప్పొచ్చు. ఆ నరకంలో తిరిగిందట కాళ్ళు అలిసిపోతుంటే లెమకడ్డింకి తెచ్చిచ్చాడు దేవుడు. ఎండ కదా అమ్మ తాగనట, నరకంలో వేడి ఎక్కువ ఉంటుందమ్మ తాగనట. అలా కాదు ప్రభు ఇక్కడ ఏసీ రూమ్ ఉండదా అని అడిగిందట. ఇలాంటి కట్టుకథలు మనం వింటున్నావా లేదా? అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పరలోకాన్ని తీసుకెళ్ళాడట. పరలోకంలో ఏముందమ్మా అని అంటే మళ్ళీ అక్కడే కట్టుకథలు చెప్పుద్ది. ఆ పాలు పొంగిపోతున్నాయండి అక్కడ, ఓ పక్క తేనె పొంగిపోతుంది, ఓ పక్క ఏదో ఇంత పెద్ద 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 పళ్ళు ఉన్నాయండి. అక్కడ ప్రభు సెటిల్ ఆడుకోవడానికి సెటిల్ కోర్టు ఉందండి, వాలీబాల్ ఆడుకోవడానికి వాలీబాల్ కోర్టు ఉందండి, క్రికెట్ ఆడుకోవడానికి క్రికెట్ కోర్టు ఉందండి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయండి అక్కడ. ఈ సోదంతా చెప్తే మనం అంతా వినేసేసి ఈవిడి సాక్ష్యం ఎంత గొప్పది అంటాం. అందులో ఒక్కచోటైనా నేను పాపిని, నా పాపమును విడిచి ప్రభువును విశ్వసించాను, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్ అని ఏమైనా చెప్పిందా? హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవడు ఏ రోగం తేలినా ప్రతోడిని డాక్టర్ ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? రోగనే అంటాడు. నీ కడుపు నొప్ప, కాలు నొప్ప, కంటి జబ్బ, ఒంటి జబ్బ, పంటి జబ్బ, ఏ జబ్బు అయినా నీకేముంది చెప్పు? జబ్బు ఉంది. నీకు ఎవరు కావాలి ఇప్పుడు? డాక్టర్ కావాలి, వైద్యం కావాలి. ఆ వైద్యుడు ఎవరు? యేసుక్రీస్తు. అందుకే అన్నాడు, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. మరి ఎవరికి కావాలి వైద్యుడు? రోగికే కానీ అన్నాడు. అంటే రోగికే వైద్యుడు కావాలి. ఇప్పుడు నేను రోగినయ్యా, ఏ రోగం అయితే నీకెందుకు, నేను రోగినంతే. నా రోగం పోవాలంటే నాకు ఎవరు కావాలి చెప్పు? ఎవరు కావాలి? యేసుక్రీస్తు కావాలి. అదొక్కటి చెప్పు, నువ్వు అదే చెప్పు. అది సాక్ష్యం అంటే అది మన విశ్వాసం. అది పోయింది ఈరోజు, అది పోతుంది. అన్యజనులు మాట్లాడినట్టు మా అప్పులు తగ్గిపోయాయండి, కోర్టులో కేసు గెలిచామండి, మా రోగం తగ్గిపోయిందండి, మా సమస్య పోయిందండి, ఇంకా దారుణమైన మాటలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. మా గేదె పాలు ఇచ్చిందండి, మా గేదె పేడేసిందండి. సిగ్గైనా లేదు కొన్ని జీవితాలకి. ఇవి కూడా రీజన్స్. అసలైన రీజన్ వదిలేసాం మనం. అసలైన రీజన్ ఏంటి? నేను పాపినైన నన్ను, ప్రధాన పాపినైన నన్ను నా ప్రభువు కరుణించెను. ఆయన తప్ప నాకు వేరే దారి కనబడలేదు. వెతుక్కో ప్రపంచం అంతా పోయి, పరిశుద్ధుడు ఎక్కడైనా ఉన్నాడేమో. ఎక్కడ కనబడ్డు మనకి? పలానా ఆయన పరిశుద్ధుడండి, ఏ పాపం చేయకుండా బతికాడు చూపించమనండి, చూద్దాం. ప్రపంచంలో ఎక్కడైనా చూపించమనండి. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. నో వన్ కెన్ రీచ్ దట్ ప్లేస్. ఎవరు కూడా ఆ ప్లేస్కి వెళ్ళలేరు. వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన తప్ప మరొకరు లేరు అక్కడ. అందుకే యేసుక్రీస్తు ఎందుకు అని అంటే, నా పాప క్షమాపణ కొరకు మాత్రమే నా యేసుక్రీస్తు. అంత ఎందుకు ప్రియులారా? బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి సందర్భం రాయబడింది. మనకు బుద్ధి రావటానికి రాయించాడు దేవుడు ఈ సందర్భాలు. ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు, అనేక ప్రాంతాలు సందర్శిస్తున్నప్పుడు అనేక మంది ఎదురుపడుతున్నారు, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రభు జాలిపడి కనికరపడి ఆకలంటే అన్నం పెడుతున్నాడు, రోగం అయ్యా బాబు అంటే తీసి పంపిస్తున్నాడు, కానీ సువార్త ప్రకటిస్తున్నాడు.
పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి. సువార్త ప్రకటిస్తున్నాడు. ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి భూలోకమునకు పంపబడితే. నేను లూకాసు వార్త 4వ అధ్యాయము ప్రభు చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం. నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పరలోకము నుండి పంపబడితేనని వారితో చెప్పాను. అందులో దాగి ఉన్నది ఏంటి? మీ పాపములను విడిచి మారు మనస్సు పొందండి. మీరు పాపులు, పాపంతో మీరు పరలోకానికి వెళ్ళలేరు. అందుకే మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి నేను వచ్చాను. నా యందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి ఎక్కడికి దాటేశాడు? జీవములోనికి దాటి ఉన్నాడు. దట్ ఈస్ ద రియల్ గాస్పెల్. అది నిజమైన సువార్త, సత్య సువార్త. అది సత్య సువార్త. ఆ సత్య సువార్తను మాత్రమే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. అది మాత్రమే ప్రకటించమని అందరికీ బోధిస్తున్నారు. ఒకానొక టైంలో ఏం జరిగిందంటే, ఈ సత్య సువార్త ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు. ఆయన ప్రకటించుకుంటూ తిరుగుతున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి మీరు చూస్తే, లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 12వ అధ్యాయము క్షమించండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఆ జన సమూహములో ఒకడు అంటున్నాడట, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగు. కోర్టు కేసు వచ్చింది ఆయన దగ్గరికి. మరి ఇంచుమించుకి ఇది ఏ కేసు? ఇది కోర్టుకు వెళ్తే కోర్టు కేసే. ఎందుకు కోర్టు కేసు అంటే, వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్నగారు ఆస్తి వీడికి పంచట్లేదట. పిత్రార్జితం అంటే వాళ్ళ నాన్నగారు ఆస్తి. ఆ నాన్నగారు ఆస్తి సహోదరుడు ఎవడో తమ్ముడికో అన్నయ్యకో పంచట్లేదు. పంచకుండా ఒక్కడే తీసేసుకుందామని చూస్తున్నాడు. అప్పుడు ఆ తగు ఎవరి దాకా తీసుకొచ్చాడు ఇతగాడంటే, యేసుప్రభు దాకా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, బాబు యేసుప్రభువా, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చావు, మా తగు తీర్చి వెళ్ళిపోను ఆయన అన్నాడట. ఏం తీర్చి వెళ్ళిపో? మా తగు తీర్చిన ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు? పాపిని రక్షించడానికి. ఈయన ఏం పని అప్పు చెప్తున్నాడు? పంచాయతీ పని అప్పు చెప్తున్నాడు. పంచాయతీ పని తెచ్చడానికి ప్రభువే రావాలా, లేకపోతే మన ఊళ్ళో ఉన్న పెద్దలు సరిపోతారా? చెప్పండి, మీరు చెప్పండి. ఈ మాత్రం పంచాయతీకి ప్రభు అవసరమా? ఊళ్ళో పెద్దలు సరిపోతారా? ఊళ్ళో పెద్దలు సరిపోతారు. ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వచ్చారట? డైరెక్ట్ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, పిత్రార్జితములో నాకు వాటా ఇమ్మని నా సహోదరుడితో నువ్వు మాట చెప్పు ప్రభు, అందుకే కదా నువ్వు పరలోకం నుండి దిగి వచ్చావు. అలాగున్నాయి మన బతుకులు కూడా. ఇక్కడ ఎలాంటిడో అలాగే ఉన్నాయి మన జీవితాలు కూడా. ప్రభువా, మా అప్పులు తీర్చిపెట్టు ప్రభువా, ప్రభువా మమ్మల్ని విదేశాలకు పంపించి ప్రభువా, నిన్ను నమ్ముతాం ప్రభువా, మాకు ఉద్యోగం ఇస్తే నిన్ను నమ్ముతాం అంటే పాపం అలాగే ఉండిచ్చేచ్చా? పాపం గొడవ లేదనమాట. అంటే పాపంతో చచ్చిపోయినా ఉద్యోగం ఉంటే చాలు, పాపంతో చచ్చిపోయినా పర్లేదు కానీ విదేశాలకు వెళ్తే చాలు, పాపంతో చచ్చిపోయినా పర్లేదు కానీ అప్పులు తీరిపోతే చాలు, అంతేనా? అన్యజనుల వలె ఆలోచిస్తున్న క్రైస్తవులు బాధ కలుగుతోంది. వీటన్నిటి విషయమై ఎవరు విచారిస్తారన్నాడు ప్రభు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటన్నిటి విషయమై ఎవరు విచారిస్తారు? అన్యజనులు విచారిస్తారు. మరి మీరు ఎలా ఉండాలన్నాడు? నా నీతిని వెంటాడండి అన్నాడు, నా రాజ్యమును వెతకండి అన్నాడు. మీరు చేయాల్సిన పని అది. మీకేం కావాలో నేను చూసుకుంటా, దాని గురించి పెద్ద టెన్షన్ అవ్వకండి. ఆకాశ పక్షుల్ని చూడండి, వెత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. వాటినే పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? కాబట్టి దాని గురించి బెంగపెట్టుకోకండి, నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. అంతేనా చెప్పాడు దేవుడు? అంతేనా చెప్పాడు? రైట్. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? అన్యజనుల వల్లే మనం ఆలోచిస్తున్నాం. ఒక దేవుని కుమారుడు, నిజమైన విశ్వాసి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని బెంగ పెట్టుకునే స్థితిలో ఉండకూడదు. వాటి కొరకు ప్రభువును వెంబడించేవాడిగా ఉండకూడదు. ప్రభువా, నా మట్టుకైతే బ్రతుకుట నీ కోసం, చచ్చిపోతే వెంటనే లాభం. అది పౌలు గారి యొక్క నినాదం. కానీ ఈరోజు మన జీవితాల్లో ఆ నినాదం లేకుండా పోయింది. వీడు చదువుతున్నాడట, ఆస్తి పంచిపెట్టవయ్యా మాకని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన, ఓయే మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించను అని గట్టిగా చెప్పాడట.
సీరియస్ అయ్యారా లేదా ప్రభువు? ఎందుకు సీరియస్ అవ్వాలి? అదనమాట అసలు విషయం వదిలేశారు. యేసుక్రీస్తు ఎందుకు అనే విషయాన్ని వదిలేశాడు. వీడు వదిలేసి ఇతనికి నచ్చినట్టుగా మళ్ళీ చేసుకుందామని చూస్తున్నాడు ఆయన్ని. మరి ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఎందుకు? కేవలం పాపిని రక్షించుట కొరకు, పరలోకమునకు నడిపించుట కొరకు, నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకే యేసుక్రీస్తు. అర్థమైందా? మొన్న ఒక ఆమె ప్రార్థనా రిక్వెస్ట్లు ఉంటాయి కదా, ఆ ప్రార్థనా రిక్వెస్ట్లో ఏమైనా ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఆవిడ ప్రార్థనా రిక్వెస్ట్, అయ్యగారు నాకు ఇంకా పెళ్లి కాలేదు, జుట్టు ఎక్కువ రాలిపోతుంది, కొంచెం ప్రార్థన చేయండి. దేనికట్టది? జుట్టు రాలిపోతుందా? బాప్తిజం ముందేవా తల్లి? ఇంకా పొందలేదండి. ఒకవేళ చచ్చావనుకో, ఇప్పుడు ఏంటి పరిస్థితి? నీ జుట్టు కాపాడుద్దా? ఉగ్రత దినమన ఆస్తే అక్కడికి రాదన్నాడు దౌర్భాగ్యురాల. జుట్టు ఎంత చత్తే ముందు కాలిపోయేది, అదే మంట అక్కడే పెడతారు పట్టుకెళ్ళి. అంజులైతే రపరపరపమంట అంటుపోద్ది. నీ బాడీ కాలటానికి ఇంకా టైం పడుతుంది, కానీ ముందేది కాలిపోద్ది? సూపర్ వాస్మల్ 33 అంటారు కదా, అవన్నీ రాసి పెంచిందే ముందు కాలిపోద్ది. ఆ కాలిపోయేది ఊడిపోతుందని నీకు బాధ, కానీ బతుకే నాశనం అయిపోతుందని బాధ లేదు. ఇంకా బాప్తిసం కూడా పొందలేదు మా ఇద్దరి బతుకు. అంటే పాపిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడన్న విషయాన్ని వదిలేశారు. యేసుక్రీస్తు ఎందుకు అనే విషయాన్ని వదిలేశారు. పాపాన్ని ఒప్పుకుని మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో నిలబడాలి, ప్రభు కొరకు బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన ఇస్తానన్న వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, నిత్య జీవమును అనుగ్రహించున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈ విషయాలన్నీ గాలికి వదిలేసి జుట్టు ఊడిపోతుందని ఒకడా, బట్టతలు వస్తుందని ఇంకొకడా, రంగు మారిపోతుందని ఒకడా, బుట్టపెదం వచ్చిందని ఇంకొకడా, చొట్టబొగ్గలు వచ్చాయని మరొకడా, సిగ్గైన లేదు జీవితాలకి. పిత్రార్జితం పంచిపెట్టమన్నోడే ఏమన్నాడు? ఓయే ఎవడరా నన్ను మీకోసం నీకు తీర్పరగా నియమించింది, నన్ను మీకు పంచిపెట్టడానికి వచ్చాను అనుకున్నావా నేను? అంటే మీకు రొట్టె ముక్కలు పంచడానికో, లేకపోతే మీ ఆస్తి తగాదాలు తీర్చడానికో, మీ ఇంటి మధ్య సరిహద్దు గొడవలు తేల్చడానికో, మీ పొలాల దగ్గర సరిహద్దు గొడవలు తేల్చడానికో, మీ కోర్టు కేసులు గొడవలు తేల్చడానికో నేను వచ్చాను అనుకున్నావా? ఏం మాడుతున్నావు నువ్వు? గెట్ అవుట్ అన్నాడు ఆయన. సీరియస్ అయిపోయాడు ఆయన. ఈరోజు మన కళ్ళ ముందు లేడుగానండి, ఉంటే పెద్ద కొరడా తీసుకుందండి ఆయన. నిజం చెప్తున్నాను నేను. ఈరోజు ఉన్న క్రైస్తవ్యాన్ని ఆయన చూస్తే చిన్న కొరడా తీయడైనా. ఏది ఇస్తాడు? బాగా పెద్ద కొరడా తీసి గట్టిగా ఇస్తాడు కోటింగ్. అలాగున్నాయి జీవితాలు. అసలు పునాదే లేకుండా క్రైస్తవ జీవితం ఏంటండి? నేను చెప్పేది పునాది. పునాదిలోనే బేట్లు వారిపోయినాయి చాలామందికి. నువ్వు యేసుక్రీస్తు నీకెందుకు అని అడిగితే చాలామంది దగ్గర సరైన సమాధానం లేదు. అసలు ఇందాక నేను అడిగినప్పుడు ఇక్కడ చెల్లెమ్మ, అక్కడ ఒక ఆమె, ఇద్దరు చెప్పారు, ఒక అక్క, ఇద్దరు మాత్రం చెప్పారు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి నోరైనా పెక్కలేదు. ఎందుకు పెక్కలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. టప్ 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 అని ఒకటే మాట వినపడాలి. ఈ స్కూల్కి మీరు ఎందుకు వచ్చారు అనగానే పిల్లలందరూ ఏం చెప్తారు? ఏం చెప్తారు? చదువుకోవడానికి వచ్చాం. మరి క్రీస్తుని ఎందుకు నమ్మారు? ఒకటే మాట రావాలి, పాప క్షమాపణ కొరకు నేను క్రీస్తుని విశ్వసించాను. యేసుక్రీస్తు ఎందుకు అని అనగానే పాప క్షమాపణ కొరకని టక్కుని చెప్పాలి, రక్షణ కొరకని టక్కుని చెప్పాలి. ఆయనే నా విమోచన, ఆయన ద్వారా నేను నిత్య జీవితానికి వెళ్ళగలను, ఆయనే నాకు పరలోకానికి మార్గం అని చెప్పాలి. అది వదిలేసి అలా తెంగర చూపులు చూస్తున్నాం అనుకోండి, మన దగ్గర సమాధానం లేదా, లేకపోతే చెప్పలేక. ఏంటి మన విశ్వాసం? ఇప్పుడు నా విశ్వాసం, నీ విశ్వాసం, మనందరి విశ్వాసం బైబిల్ ప్రకారంగా ఏంటి? ఒకటే. ఆ విశ్వాసం ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా రాసుకోండి. ప్రపంచం పాపంలో పడిపోయింది. దేవుడు పాపిని రక్షించాలనుకున్నాడు. ఎలా రక్షించాలని ఆలోచించినప్పుడు ఒక శరీరధారిగానే భూమి మీదకు తన కుమారుని పంపించాలి. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాట ఏంటో తెలుసా? పాప శరీరాకారముతో పంపెను అని వ్రాయబడింది. రోమపత్రిక 8:4 చూడండి జాగ్రత్తగా. ఆత్మను అనుసరించి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు కూడా ఏ ఆకారంతో వచ్చాడు భూమి మీదకి?
పాప శరీరాకారంతో వచ్చాడు. స్త్రీ గర్భం, కన్య గర్భమందు పుట్టాడు. కన్య గర్భమందు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనలాంటి బలహీనతలు ఆయనకి ఉన్నాయట. కానీ ప్రతి బలహీనతను ఆయన ఏం చేశాడట? జయించేశాడట. ఇప్పుడు యేసుక్రీస్తు ఏదైనా గొప్ప శరీరంతో వచ్చి పాపం చేయకుండా బతికాడు అనుకోండి, మనం ఏమంటాం తెలుసా? అప్పుడు మా శరీరంలో ఉండి చూపించాల్సింది నువ్వు ఆ శరీరంతో వచ్చావు కాబట్టి నీకేం తెలియలేదు. అప్పుడప్పుడు అంటారు చూడండి, బాబు నాతో పాటు ఎండలో పని చేయి, నువ్వు నేను కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటారు. అంటారా? నేను కూర్చుని ఏమైనా కబుర్లు చెప్తున్నాను అనుకోండి, ఏరా అలా ఉసురుమని ఉగురి చేస్తున్నా విట్రా అంటే, నువ్వు వచ్చి పని చేసి చూడు తెలుస్తుంది, నా బాధ ఏంటో తెలుస్తుంది అంటారు. యేసు ప్రభు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం ఏ దేహంతో అయితే పాపం చేసేసామో అదే దేహంతో వచ్చి పాపం చేయకుండా బతికి చూపించాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మా అండానికి కూడా సరిపోం. ఏడు ప్రభువా, మాలాంటి దేహంలోకి రా ప్రభువా, నీకేం తెలుసు ప్రభువా, బాధలో పరలోకంలో ఉంటావు, పేదోడుగా పుట్టు ప్రభువా, పేదోడుగా పుడితే తెలుస్తుంది అనే ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు. పుట్టడం ఎలా పుట్టాడు? పేదోడుగానే పుట్టాడు. పేదోడి బాధలన్నీ తెలుసు ఆయనకి. వడ్లవాని కుమారుడు, అందుకంటాడు నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నాకు అవి కూడా లేవు నాయనా అన్నాడు. తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించేసుకున్నాడు. ఎంత కింది స్థాయికి రావాలో అంత కింది స్థాయికి వచ్చాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుడుగా తన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి, ఆ మనుష్యుల్లో కూడా గొప్ప ఇంట్లో పుట్ల. మనుషుల్లో కూడా గొప్పోళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, కడుబేదోళ్ళు ఉన్నారు. ఆయన ఎవరింట్లో పుట్టాడు? పేదవారింట పుట్టాడు. అలా తనను తానే తగ్గించుకొని ప్రతి బలహీనత, మనకున్న ప్రతి బలహీనత ఆయనకు కూడా ఉంది. మనం ఎలాంటి బలహీనతలో ఉన్నామో ఆయన కూడా అలాంటి బలహీనతలన్నీ రుచి చూశాడట. చూడండి చెప్తాడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి ఎంత క్లియర్గా వ్రాయబడిందో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే మన శరీరంలో మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో, సాతాను మనల్ని ఎన్ని విధాలుగా శోధించగలదో అన్ని విధాలుగా యేసుక్రీస్తును కూడా ఏం చేసింది? శోధించింది. లోకాశ అనగా శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపు డంబం. ఇవన్నిటికీ మనుషులు పడిపోతున్నారు ఈ శరీరంలో ఉండి. అవే అస్త్రాలు సాతాను యేసుక్రీస్తు మీద కూడా ప్రయోగించలేదా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్టు చేసుకొని తినే ఈ శరీరాశ, ఇదిగో ఈ లోకరాజ్యముల మహిమలన్నింటినీ నీకు చూపిస్తున్నాను, నీవు నా పాదములకు మొక్కితివా, ఇదంతయు నీకు ఇస్తాను. నేత్రాశ, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకో. జీవపు డంబం, ఇవన్నిటికీ మనం పడిపోయాం. ఆయనకు కూడా అలాంటి శరీరమే, కానీ ఒక్కదానికి కూడా ఆయన పడిపోకుండా నిలబడ్డాడు. అది గ్రేట్. అది యేసుక్రీస్తు గ్రేట్నెస్. ఆయన జయించాడు, సాధించి చూపించాడు. అందుకే రాయబడింది ఏమనంటే, మనలాంటి బలహీనతలు కలిగి ఉన్నను, మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనలాగే శోధింపబడ్డాడట. చూడండి ప్రియులారా, అండర్లైన్ చేసుకోండి ఆ వచనాన్ని. సమస్త విషయములలో ఆయన ఎలా శోధింపబడ్డాడట? మనలాగే శోధింపబడ్డాడట, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అలాంటి శోధనలు మనకు వచ్చాయనుకోండి, మనం ఆ శోధనలకు పడిపోయి పాపం చేసేస్తుంటాం. ఎవరు లేనప్పుడు పాపం చేస్తాడు, అందరూ ఉన్నప్పుడు నీతిగా నటిస్తుంటాడు. ఈ లోక రాజ్యాల మహిమంతా ఇచ్చేస్తానంటే దేవుడిని వదిలేయడానికి సిద్ధమైపోతారు. లోక రాజ్యాల మహిమ ఎందుకు? ఒక నరసాపురం ఇస్తానంటే చాలు దేవుడిని వదిలేస్తాం. మనం వదిలేయం. డబ్బు కోసం దేవుడిని వదిలే 30 వెండి నాణేల కోసం ప్రభువుని నమ్మేసుకున్నాడు దౌర్భాగ్యుడు కదా. అలా చిన్న చితక వాటికే ప్రభువుని నమ్మేసుకునే దుస్థితిలో ఉన్నారు ప్రజలు. అబద్ధాలాడే స్థితిలో ఉన్నారు, మోసం చేసే స్థితిలో ఉన్నారు, డబ్బు కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ప్రాణాలు తీసే స్థితిలో ఉన్నారు. చిన్న చిన్న వాటి కోసమే, పదవుల కోసం చంపుకుంటారు, ఉద్యోగాల కోసం చంపుకుంటారు. చిన్న గోడ దగ్గర గోడ వస్తే నరికేసుకున్నారట మొన్న ఎక్కడో. ఆయన సరిహద్దు గోడ. ప్రాణం గొప్పదా గోడ గొప్పదా? కదా. కానీ గోడ కోసం ప్రాణాలు తీసుకునే దౌర్భాగ్యపు దుస్థితి, అది మనిషి బలహీనత. కానీ యేసు ప్రభు ఈ బలహీనతలన్నీ జయించి పాపాన్ని దాటుకుని పైకి పోయాడు. ఆయన అక్కడికి వెళ్ళి
పరిశుద్ధత దగ్గర నిలబడి అప్పుడు పాపికి చేయి అందించాడు. గోతులో నుండి పైకి లాగాలనుకోండి, మనం గోతులు ఉండాలా, గొయ్యి పైన ఉండాలా? చెప్పండి. నేను గోతులు ఉండి నువ్వు గోతులు ఉంటే నిన్నేం పైకి లాగుతాను? నేను చెక్కబద్ధం చేసుకోవాలి, ఇద్దరు కూర్చొని అక్కడ ఎక్కలేం పైకి. ఎందుకంటే మనం భుజాల మీద ఎక్కినా అందరంత ఎత్తైన గొయ్యది, లోతైన గొయ్యది. సో గోతుల నుండి పైకి లాగాలంటే ప్రభు ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. అందుకే పాపాన్ని దాటుకొని పైకి వెళ్ళాడు, పరిశుద్ధతలో నిలబడ్డాడు. ఆ పరిశుద్ధతలో నిలబడి పాపిని పిలిచాడు. పాప భారము సమస్త ప్రయాసపడి ఏ భారం? మళ్ళీ అందులోకి అప్పులు తగిలిస్తారా? ఇంత విన్నా కూడా తగిలిస్తారు. కొంతమంది తగిలించమని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. మన కర్మలకు గాలింది. ఒక ఆయన అంటాడు, అప్పుల బాధలా, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఎన్టీ రామారావులో చెప్తాడు. అయితే రండి మీ దుఃఖ దినములు సమాప్తములుగుని అంటాడు. మోసగాడు. నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు అంతమంది తెగ నొల్లేసాడు అంతే. ఆ మధ్య నరసాపురం పాలకులు సేవకులు అందరూ కలిసి పోరాడింది అతని మీదే. మహానుభావ, మా ఏరియాకి రాకుబాబు, ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపం చాలు, ఇంకా మా ఏరియాలను కూడా తగలేయడానికి రాకని చెప్పేసి గట్టిగా పోరాడారు. ఎందుకంటే పాలకుల్లో పెట్టబోయాడు ఒక దుకాణం, నరసాపురంలో కూడా పెట్టడానికి చూశాడు. కానీ మొత్తం అందరూ ఏకమై గట్టి పోరాటం చేశారు. అతను చెప్పేది ఇదే, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఉద్యోగం లేదా, వ్యాపారం బాగాలేదా, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, గవర్నమెంట్ జాబ్ రావట్లేదా, అయితే రండి 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 ఇక్కడికి వచ్చేయండి అంటాడు. ప్రాస్పెరిటీ గాస్పెల్ అది బైబిల్కి సంబంధించింది కాదు ప్రియులారా, అది బైబిల్కి సంబంధించింది కాదు. అది కాదు మన పిలుపు. ప్రయాసపడి భారము, ఏ భారము? ఒకటే ఒక భారం, అందరి భారం ఒకటే. ఒక మాట చెప్తాను, శరీరాలలో ఒక్కొక్కడికి ఒక్కో భారం. నా సమస్య వేరు, నీ సమస్య వేరు. ఎక్కడ? భౌతిక జీవితంలో ఈ ఈత ఈతాలి, చచ్చేదాకా ఈతాలి. ఇక్కడ నా సమస్య వేరు, నీ సమస్య వేరు. ఇక్కడ ఈ బతుకులో నీకు ఇల్లు లేకపోవచ్చు, నాకేదో అప్పు ఉండొచ్చు. నీకు పిల్లల ప్రాబ్లం అవ్వచ్చు, నాకు అన్నదమ్ముల ప్రాబ్లం అవ్వచ్చు. నీకు ఒంట్లో ప్రాబ్లం అవ్వచ్చు, నాకు ఇంట్లో ప్రాబ్లం అవ్వచ్చు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు ఇక్కడ ఉంటాయి. అవి చచ్చేదాకా ఉంటాయి. ఒకటి పోతుంటుంది, మరొకటి వస్తుంటుంది. సుఖం ఉంటుంది, ఇక్కడ దుఃఖం ఉంటుంది. దుఃఖం వెంట సుఖం వస్తుంటుంది, సుఖం వెంట దుఃఖం. రకరకాల ఇక్కడ జీవితం. కానీ ప్రభు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న ఏ జనులారా అన్నాడు? సమస్తానికి ఒకటే భారం చెప్పాడు ఆయన. ఇప్పుడు నీకు అప్పులుంటే నాకు ఉండాలని రూల్ ఏం లేదు, నాకు అప్పులుంటే నీకు ఉండాలని రూల్ ఏం లేదు, నీకు మోకాళ్ళు ఎప్పులుంటే నాకు ఉండాలని రూల్ ఏమీ లేదు, నీకు ఉద్యోగం లేకపోతే నాకు ఉండకూడదనేమీ లేదు, నీకు వ్యాపారం బాగోకపోతే నాకు బాగోకూడదనే రూల్ ఏమీ లేదు. అందుకని ఇక్కడ సమస్యలన్నీ, భారాలు అందరూ ఒకటి కాదు ఇక్కడ. కానీ అక్కడ మాట్లాడిన వాక్యం ఏం చెప్తుందంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న అంటే సమస్త జనులు ఒకే భారాన్ని మోస్తున్నారని చెప్పాడు అక్కడ. దాన్ని మనం విడగొట్టకూడదు. ఇంకా సమస్త జనులకు ఉన్నది ఏ భారం అట? ఒకటే భారం అట. ఏ భారం అది చెప్పండి, మీరు చెప్పండి. ఏ భారం అది? టక్కని చెప్పాలి. ఎస్, పాపం అనే భారం. దేవుడు మాత్రమే తీయగలడు, మనుషులు తీయగలిగేది కాదు అది. మిగిలిన భారాలు మనుషులని తీసేయచ్చు. అర్థమైందా? మిగిలిన భారాలు మనుషులని. నాకు ఆకలి బాధ ఉందనుకోండి, నువ్వు కనికరించి నాకు ఇప్పుడు మెతుకులు పెడితే నా ఆకలి ఏమైపోద్ది? తీరిపోద్ది. నాకు ఉద్యోగం లేదనుకోండి, నువ్వు కనికరించి నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తే అది తీరిపోద్ది. కొంతమంది ఉన్నారు అక్కడ, సోమరపోతులు కూడా ఉన్నారు. కాబట్టి బ్రతుకు అనేది ఆగదండి, ఏదో రకంగా వెళ్ళిపోద్ది. కాబట్టి అవి తీసుకోకండి, ఆ భారాలు తీసుకోకండి. ఇక్కడ అందరికీ దేవుడు చెప్తున్న భారం పాప భారం. ఇది దేవుడు తప్ప ఎవరూ తీయలేడు. అర్థమైందా? రైతుల రుణాలు కావాలంటే సీఎం గారు కొట్టేస్తాడు. మీ పిల్లల చదువు కావాలంటే ప్రభుత్వాలు సాయం చేస్తాయి. మీకు ఏదైనా రోగం వస్తే అవసరమైతే ఆరోగ్యశ్రీలో అయినా బాగు చేయించుకోవచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే. ఇలా రకరకాలు 1,00,000 సమస్యలు, 1,00,00,000 పరిష్కారాలు. కానీ ఒకే ఒక పరిష్కారం, ఒకే ఒక సమస్య, పాపం అనే సమస్య. పరిష్కారాలు ఎన్ని? యేసుక్రీస్తునే ఒకే ఒక్క పరిష్కారం. నేను ఇప్పుడు ధైర్యంగా మాట్లాడతాను, 1000 మందిలో అయినా ఇలాగే మాట్లాడతాను. నా యేసుక్రీస్తు తప్ప పాపానికి మరో చోట మందు మీకు ఎక్కడ దొరకదో. ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను సువార్త. యేసుక్రీస్తు తప్ప నో అదర్ ఛాన్స్, నో అదర్ ఆప్షన్, వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ పాపాలు క్షమించబడాలి అని అంటే
నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి అంటే నువ్వు మారు మనస్సు పొంది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయన మాత్రమే నీ పాపము నుండి నిన్ను విడిపించగలే సమర్థుడు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చి ధైర్యంగా చెప్పాడు, నేనే మార్గము అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎంత అద్భుతమైన మాట అది. ఇంకొక ఆప్షన్ లేదు. ఆయన చెప్తున్నాడు, నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. ఎంత అద్భుతమైన సత్య సువార్త ప్రియులారా అది. అలాంటి సత్య సువార్తను బోధించాడు యేసుక్రీస్తు. అందుకే ముగింపు మాటలకు వచ్చాం. యేసుక్రీస్తు ఎందుకు? చివరి ప్రశ్న చెప్పాలి టక్మని. ఎస్, పాపినైన నన్ను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, నేను ఆయన యందు విశ్వసించాను. ఇది నా సాక్ష్యం. ఇది మనందరి సాక్ష్యం, గుంపు సాక్ష్యం. ఇది ఇంకా వ్యక్తిగతంగా ఇదంతా ఏ సాక్ష్యం? ఇది సంఘ సాక్ష్యం, గుంపు సాక్ష్యం. ఒక గుంపే సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే, పాపులమైన మమ్ములను మా క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించి సంఘములో ఈరోజు మాకు విలువనిచ్చాడు, నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేశాడు. సంఘము ఆయన నామాన్ని మహిమపరచడానికి, సత్యానికి స్తంభము. ఆయన మాకు శిరస్సు అన్నాడు, మేము ఆయన యందు అవయవములమై ఉన్నాము. ఇది మనందరి సాక్ష్యం ప్రియులారా, ఇది మనందరి సాక్ష్యం. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు లోకంలోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ఎందుకని ఎవరైనా అడిగితే చెప్పండి, నా పాపము నుండి నన్ను విడిపించిన నా నాథుడు, నా ప్రాణప్రియుడు, నా రక్షకుడు. మరణానంతర జీవితం ఉంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఆ జీవితంలో నేను నిత్యత్వాన్ని అనుభవించాలంటే ఆయన ద్వారానే సాధ్యం. ఆయన లేకుండా నాకు నిత్యత్వం దొరకదు, ఆయన లేకుండా నాకు నిత్యత్వం లభించదు అని మీరు బలంగా సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం అపోస్తలులు ఇచ్చారు, మనం కూడా ఇవ్వాలి. అదే సంఘం గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలినవంటారా, అవి చిన్న చిన్నవి అన్యజనులు వాటన్నిటి విషయమై విచారిస్తారు. మీరు విచారించకండి, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, బికాస్ లార్డ్ ఆల్వేస్ విత్ యూ. లార్డ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దాని గురించి మనం అసలు బెంగపెట్టుకోకూడదు. ఆయన నీతి, ఆయన రాజ్యం, అదే మనకు కావాలి. ప్రభువా నీ ఇష్టం ప్రభువా, నన్ను ఎలా నడిపించుకుంటావు నడిపించుకో ప్రభువా. వలలు విడిచి రమ్మన్నాడు, ఉత్తినే రమ్మంటాడా? వాళ్ళని ఏమైనా పస్తులు ఉంచాడా? చెప్పండి. వలలు విడిచినందుకు ఏమైనా పస్తులు ఉంచాడా? లేదుగా. పట్టించుకున్నాడుగా వాళ్ళని. మరి నిన్ను నన్ను పట్టించుకోడా? దాని గురించా మనం ప్రభువుని అడిగేది? దాని గురించా మనం ప్రభువుని వెంబడించేది? నో. అసలైంది ఒకటి ఉంది. మనం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు కలిగిన వారము. రాబో లోకం కొరకు మనం ప్రభువును విశ్వసిద్దాం. రాబో నిత్య జీవితం కొరకు ఎదురు చూద్దాం. అదే పౌలు గారు అన్నమాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం. భూమి మీద లాభం గురించి ఆలోచించలేదు ఆయన అంటాడు, అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట. మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను. బాబా, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడట? నూతన పరచబడుచున్నాడు. వండర్ఫుల్ ఫెయిత్ అండి అది. అది ఉండాలంటే మన బతుకుల్లో. మన గుండె కోసేసినా అదే మాట వినపడాలి, మన గొంతు కోసేసిన అదే మాట వినపడాలి. కత్తులు వచ్చి మన కళ్ళ ముందు నిలబడినా క్రీస్తు కోసం అవసరమైతే చచ్చిపోతానని సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. ఆ ఫెయిత్ లేకపోతే మనం అసలు క్రైస్తవులమే కాదు ప్రియులారా. తుచ్చమైన వాటి కోసం పరుగులు తీయకండి, తుచ్చమైన వాటి కోసం ఆరాట పడకండి, తుచ్చమైన మాటలు చెప్పకండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది. ఎవరు మెప్పు కావాలి? దేవుని మెప్పు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ విశ్వాస యాత్రలో యేసుక్రీస్తు ఎందుకో తెలుసుకున్న వారిగా ఆయనను పరిపూర్ణంగా విశ్వసించి ఆయన వెంబడించండి. ఆయన ద్వారా నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోండి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు మనం అందరం ఈ సభలో ఉన్నాం. నా ఆశ ఏంటో తెలుసా? ఈరోజు మనం అందరం ఎక్కడున్నాం? ఈ ఊరిలో ఈ సభలో ఉన్నాం. సభ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. నా ఆశ ఏంటో తెలుసా? ఒకరోజు మనం ఇలాంటి సభలో నిత్య జీవితంలో పరలోకంలో ఉండాలి. ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేలాగా ఉండకూడదు, అందరూ ఒకే చోట ఉండాలి. అర్థమైందా? ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటాలు లేవు, అందరూ ఒకే చోట ఉంటాం. ఎక్కడుంటాం? పరలోకపు తండ్రి సన్నిధిలో ఉంటాం. అది నా విశ్వాసం,
అదే నీ విశ్వాసం కావాలి. ఈ యాత్రలో ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా, ఈ యాత్రలో ఎన్ని దెబ్బలు తగిలినా, ఈ యాత్రలో ఎన్ని రాళ్ళు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, అదిగో గమ్యస్థానం చేరేంత వరకు నా పరుగు ఆగదు. అక్కడే మనందరం కలుసుకోబోతున్నాం. అంతవరకు ఓపికతో పరిగెత్తుదాం. ఈ విశ్వాస యాత్రలో అలసిపోని సైనికులుగా, సొలసిపోని సైనికులుగా, పడిపోని సైనికులుగా, నిలబడిన యోధులుగా చివరి వరకు పరిగెత్తుదాం. పరలోకపు యాత్రలో జీవ కిరీటాన్ని అందరం పొందుకుందాం. అటు ధన్యత దేవుడు ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, ఇంతవరకు ఇంత విలువైన మాటలతో మా హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ బిడ్డలందరినీ బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానంతో నింపండి, వివేకంతో నింపండి తండ్రి. పునాది పాడు చేసుకోకుండా కాపాడండి ప్రభువా. పునాదిని ఎవరైతే పాడు చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పండి తండ్రి. అవును ప్రభువా, మీ వాక్యాన్ని కలపడానికి కానీ చెరపడానికి కానీ మాకు అధికారం లేదు తండ్రి. ప్రభువా, అలాంటి పనులు మేము ఎప్పుడు చేయకూడదు ప్రభువా. తండ్రి, పునాది యందు స్థిరముగా నిలబడి కదలని వారుగా ప్రభువా, మీ కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండినట్లు సహాయం చేయమని, విశ్వాస యాత్రలో ముందుకే సాగువారిగా, వెనుదిరగని యోధులుగా మీ పిల్లలు ఉండటానికి, నాగట్టి మీద చెయ్యేసి వెనుదిరిగివాడు శాపగ్రస్తుడని ఎరిగి తండ్రి మునుముందుకు పరిగెత్తడానికి సహాయం చేయమని, ఇక్కడున్న సేవకుల్ని, వారి సంఘాలని దీవించమని, ఆశీర్వదించమని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను ప్రభా మీ చిత్తం యొక్క సంపూర్ణతలను నడిపించి, మీ పరసంబంధమైన దీవెనలతో, మీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. లవ్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.